అయితే సూరతుల్ బకరా ఆయత్ నంబర్ 261లో అల్లాహు తాలా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడానికి ఆదేశించడంతో పాటు దాని యొక్క లాభం తెలుపుతున్నాడు. ఆ లాభాన్ని ఒక ఉపమానం ద్వారా తెలియజేశాడు. చదువరులే కాకుండా, చదువు రానివారు, మహా ఎక్కువ బుద్ధిమంతులే కాకుండా, తక్కువ జ్ఞానం ఉండి తక్కువ అర్థం చేసుకునేవారు కూడా ఈ ఉపమానాల ద్వారా అర్థం చేసుకోవాలి. మనకు ఖురాన్లో సైంటిఫిక్ విషయాలు, టెక్నాలజీకి సంబంధించిన విషయాలు, జోగ్రఫియాకు సంబంధించిన విషయాలు, అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా, వాటి ద్వారా అల్లా ఏకత్వాన్ని మనం గ్రహించే అటువంటి ఎన్నో ఉపమానాలు ఉన్నాయి కదా. అయితే అల్లాహు తాలా ఈ ఆయతలో సర్వసామాన్యంగా వ్యవసాయ విషయంలో ఎవరికైతే కొంచెం అనుభవం కూడా ఉంటుందో అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు? విత్తనం నాటిన వెంటనే మొలకెత్తి అందులో నుంచి 7 వెన్నులు, అంటే మనం వేసిన విత్తనం ఒక్కటి, అది పగిలి భూమిలో నుండి మొలకెత్తి అందులో నుండి 7 వెన్నులు పుట్టుకొస్తాయి. ఇక ప్రతి వెన్నులో 100 గింజలు ఉంటాయి. అంటే ఏమిటి? ఒక్క గింజకు బదులుగా 700 గింజలు వచ్చాయి. ఆ విధంగా వేరే సహీ బుఖారీ ఇంకా సహీ ముస్లిం వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా మార్గంలో ఖర్చు పెట్టే విషయం యొక్క ఉదాహరణ ఇచ్చి చెప్పారు. అల్లాహు తాలా మీరు ఒక్క వస్తువు అల్లా మార్గంలో ఖర్చు పెట్టారంటే దానికి కొన్ని సందర్భాల్లో బంగారం విషయం, గుర్రాల విషయం, ఎందుకంటే జిహాద్ ఫీ సబీలిల్లాహ్లో గుర్రాల అవసరం కూడా ఉండేది కదా, దాని ఎగ్జాంపుల్ ఇచ్చి 700 అల్లా రబ్బుల్ ఆలమీన్ అక్కడ మీకు పరలోకంలో ప్రసాదిస్తాడు అన్నటువంటి విషయాలు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి ఉన్నారు. అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఆయతులో ఫీ సబీలిల్లా అన్న పదం వచ్చింది కదా. అయితే దీని గురించి ఫీ సబీలిల్లాహ్ అని అంటే అల్లాహ్ మార్గంలో. అల్లాహ్ మార్గం అంటే ఇక్కడ మీరు అల్లా యొక్క సంతృష్టి, పరలోక సాఫల్యం ఉద్దేశంతో పాపం కాని మార్గం ఎందులోనైతే ప్రజలకు లాభం ఉంటుందో, ఇస్లాం అలాంటి వాటిలో ఖర్చు చేయడానికి అనుమతి ఇస్తుందో, ఎలాంటి అడ్డు అనేది చెప్పదో అది కావచ్చు. ఇక అందులో మనం ఒక్కటి ఫలానా ఫలానా అని కాదు, ప్రతి పుణ్యకార్యం సబీలిల్లా అల్లా మార్గం అని అంటే ఈ భావం కూడా, ఇంత విశాలమైన భావం కూడా వస్తుంది. సూరతు తౌబా ఆయత్ నంబర్ 34లో వచ్చినటువంటి సబీలిల్లా ఇదే భావాన్ని తెలియజేస్తుంది. ఇక సబీలిల్లా యొక్క వేరే ఒక భావం ఇస్లాం మరియు కుఫ్ర్ మధ్యలో ఏదైతే సత్యాసత్యాల పోరాటం జరుగుతుందో అలాంటి సందర్భంలో, అంటే జిహాద్ ఫీ సబీలిల్లాహ్లో అని కూడా వస్తుంది. దీని ప్రకారంగా ఒకవేళ మనం చూసుకుంటే సహీ బుఖారీ ఇంకా వేరే ఎన్నో హదీసుల్లో కూడా దీనికి సంబంధించిన దలీళ్ళు ఉన్నాయి. మరియు సూరత్తు తౌబా ఆయత్ నంబర్ 60లో వచ్చినటువంటి సబీలిల్లా అన్న పదానికి కూడా ఎంతో మంది వ్యాఖ్యానకర్తలు జిహాద్ ఫీ సబీలిల్లా అన్నటువంటి భావం తెలియజేశారు. ఇంకా ఇక్కడ ఈ సందర్భం ఏదైతే ఉన్నదో దాన్ని గ్రహిస్తే బను ఇస్రాయిల్ యొక్క సంఘటన ఈ సూరతుల్ బకరాలో మనం ఎక్కువగా వింటూ వస్తూ ఉన్నాము, అవునా కాదా? అయితే వారిలో అనేక మంది జిహాద్ వారి సందర్భంలో ఏదైతే ఉండినదో దాని నుండి వెనుక ఉండిపోయారు, అందులో ఖర్చు చేయడం నుండి వెనుక ఉండిపోయారు. మరియు సర్వసామాన్యంగా డబ్బు ధనం పట్ల వారికి పెరాశ ఉండి, ఖర్చు చేసే విషయంలో పిసినారితనం ఉండి, ఏదైతే ఈ చెడ్డ అలవాటు ఉండినదో దాన్ని ఖండిస్తూ వారికి ప్రత్యేకంగా సర్వ ముస్లింలకు సామాన్యంగా కూడా ఈ ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అయితే ఇందులో ఈ 2 భావాలు తీసుకోవడం ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ మళ్ళీ గమనించండి, ఇది ఒక అర్థం కావడానికి 700 అన్నట్లుగా చెప్పడం జరిగింది. కానీ వల్లాహు యుదాయిఫ్ అనువాదంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా,
అల్లా తాను కోరిన వారికి సమృద్ధి ఒసగుతాడు. యుదాయిఫ్ అంటే ఇంకా పెంచుతూ పోతాడు. ఎందుకు? వల్లాహు, ఇక్కడ మళ్ళీ అల్లా యొక్క పేరు వచ్చింది, అల్ వాసి, అల్ అలీం కదా. వాసి అంటే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వద్ద ఏ కొరత లేదు. ప్రతి అనుగ్రహం, ప్రతి అన్ని రకాల వరాలు పుష్కలంగా ఉన్నాయి. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదిస్తాడు. మనం సర్వసామాన్యంగా ప్రపంచంలో ఎంత పెద్ద ధనవంతుడైనా కానీ ఖర్చు చేస్తూ ఉంటే తగ్గుతుంది అన్నటువంటి ఒక భావన ఉంటుంది. కానీ అల్లాహ్ వద్ద అలాంటి విషయం లేనే లేదు. అల్లాహ్ ఎంత ఉసాత్, ఎంత విశాలం, మరియు ఎంత ఎక్కువగా తెలుస్తే అంత ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. వేరే ఒక సహీ హదీసులో మనకు తెలుస్తుంది, ఆదం అలైహిస్సలాం నుండి ప్రళయం వరకు వచ్చే మానవులందరూ కూడా, గమనించండి ఈ హదీసును, ఇది కూడా సహీ హదీసులో వచ్చి ఉంది. ఆది మానవుడి నుండి మొదలుకొని ప్రళయం వరకు వచ్చే మానవులు అందరూ కూడా ఒక మహా పెద్ద మైదానంలో ఉండి ప్రతి ఒక్కడు తనకు కావలసినది అడుగుతూ ఉండి అల్లాహు తాలా వారికి ప్రసాదిస్తూ వారు అడగడం, వారి కోరికలు అంతమైపోతాయి. కానీ అల్లాహ్ వద్ద ఉన్నటువంటి నెమతులు వాటికి అంతం లేదు. అల్లాహ్ వద్ద ఉన్న దానిలో మీరు సముద్రంలో సూది వేస్తే ఎంత నీరు తగ్గుతుంది? అంతా కూడా తగ్గదు. అల్లాహు తాలా ఎక్కువ అనుగ్రహాలు కలిగి ఉన్నాడు, అంతం లేని అనుగ్రహాలు కలిగి ఉన్నాడు. మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తూ ఉండండి. అల్లాహ్ మీకు ఈ 700 వరకే కాదు, ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. ఎలా? అలీం అన్న పదం వచ్చింది చూడండి అల్లాహ్ యొక్క పేరులో. అలీం ఉంది కదా. అంటే ఎవరు ఎలాంటి సదుద్దేశంతో ఖర్చు పెడుతున్నారో దాని ప్రకారంగా అల్లాహుతాలా వారికి పెంచి ఇస్తాడు. అంటే ఇందులో మనం సంఖ్యాపరంగానే కాకుండా అల్లాహు తాలా యొక్క ఇఖ్లాస్, చిత్తశుద్ధి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఖర్చు పెట్టామంటే అల్హమ్దులిల్లా అల్లాహు తాలా మనకు ఇంకా ప్రసాదిస్తాడు. కానీ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసే విషయంలో కొన్ని చెడు గుణాలు కొందరు ఖర్చు చేసే వారిలో ఉంటాయి. వాటి గురించి అల్లాహ్ చెబుతున్నాడు ఆయత్ నంబర్ 262లో, అవి ఉండకూడదు అని. అల్లదీన యున్ఫికూన అమ్వాలహుం ఫీ సబీలిల్లాహ్, ఎవరైతే అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసిన తరువాత ثم لا يتبعون ما أنفقوا منا ولا أذى, తర్వాత తమ దాతృత్వాన్ని మాటికి చాటుతూ ఉండకుండా, అంటే గ్రహీతల మనస్సును నొప్పించకుండా జాగ్రత్త పడతారో, లహుం అజ్రుహుం ఇంద రబ్బిహిం వలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్, వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది. వారికి ఎలాంటి భీతి గాని దుఃఖం గాని ఉండదు. చూసారా? ఇందులో చాలా గొప్ప పుణ్యం గురించి మనకు తెలుపడం జరిగింది. కానీ వాస్తవానికి చాలా గొప్ప పుణ్యం అల్లా ఏదైతే తెలిపాడో ఆయత్ 2వ భాగంలో. కానీ ఇది ఎప్పుడు లభిస్తుంది? 2 రకాల చెడు గుణాలు ఆ దాతల్లో, ఖర్చు చేసే వారిలో ఉండకూడదు. ఒకటేమిటి? ఒకటి, వారు తమ ధనాన్ని ఎవరికైతే ఇస్తారో, ఎవరిపైతేనే ఉపకారం చేస్తారో, ఇక్కడ ధనం అనే అని కాదండి, డబ్బు లేదా ఇలాంటి కాదు, ఏది ఏ సందర్భంలో అవసరం ఉన్నా గాని వారు ఒకరికి ఇచ్చిన తర్వాత
తమ యొక్క మాటల ద్వారా, తమ చేతల ద్వారా వారికి ఏ బాధ కలిగించవద్దు. ఇక్కడ అర్థమవుతుంది మీ అందరికీ నేను ఆశిస్తున్నాను. సర్వసామాన్యంగా కొందరు ఎలా ఉంటారు, అరే నేనిస్తేనే కదరా నీకు దొరికింది, నేను చెప్తేనే కదరా నీకు ఉద్యోగం వచ్చింది, నేను ఇస్తేనే కదరా ఈ దుకాణం గురించి మాట్లాడితే కదా నువ్వు ఈరోజు ఇంత పెద్దగా అయ్యావు. ఒకరి పట్ల ఉపకారం చేసిన తర్వాత ఏదో ఒక సందర్భంలో వారికి అది గుర్తు చేయించి వారికి మనస్సు పరంగా బాధ కలిగిస్తారు కదా, ఇది కలిగించకూడదు. కానీ ఇక గమనించండి, అల్లాహు అక్బర్, ఎవరైతే ఖర్చు చేస్తారో వారికి ఎలాంటి పుణ్యఫలం ఉన్నదో పై ఆయట్లో తెలుసుకున్నారు కదా 61లో. కానీ 62లో ఆ ఖర్చు చేసిన తర్వాత ఈ 2 గుణాలు ఉండకుంటే వారికి 3 లాభాలు అల్లాహుతాలా ఈ ఆయతులు తెలుపుతున్నాడు. ఒకటి, అజ్రుహుం ఇంద రబ్బిహిం, వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద. ఇందులో కనీసం ఒక 2 భావాలు అర్థం చేసుకోండి, ఎంతకంటే ఎక్కువ ఉండవచ్చు. వారి ప్రభువు వద్ద వారి ప్రతిఫలం అని అంచింది కదా. ఒక భావం ఏమిటి, ఇహలోకంలో మీరు ఒకరికి మేలు చేసినందుకు ప్రజల వైపు నుండి మీకు ఏ ప్రశంసలు వినేటువంటి ఆశ ఉండకూడదు. మీరు ప్రపంచంలో దానికి ఏదైనా లభించిందా లేదా, రిటర్న్ వచ్చిందా లేదా, ఇలాంటి ఆశల్లో ఉండకుండా మీరు గనక నిజంగా అల్లాహ్ కొరకే ఖర్చు చేసి ఉంటే సంపూర్ణ నమ్మకం కలిగి ఉండండి, దీని ప్రతిఫలం అల్లాహ్ వద్ద మీకు ఉండే ఉన్నది. రెండో భావం ఇందులో ఏంటి, అజ్రుహుం ఇంద రబ్బిహిం, వారి ప్రభువు వద్ద వారికి ఉన్నది అంటే ఇక అల్లాహు తాలా ఎంత ఎక్కువగా ఇస్తాడో. అంటే పై ఆయతలో ఏముంది, ఖర్చు పెట్టండి 700 వరకు, అంతకంటే ఎక్కువ కూడా తెలిసిన వారికి ఇస్తాడు. కానీ ఇవ్వడంతో పాటు ఈ 2 చెడు గుణాలు లేకుంటే ఇంకా ఎంత ఎక్కువ పెంచి ఇస్తాడో అల్లాహు తాలా, దాని గురించి మీరు ఊహించనూ లేరు. అర్థమైందా కాలేదా? నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా. అల్లాహ్ కొరకు నేను ఉపమానాలు ఇవ్వను, అల్లాహ్ మనల్ని ఖండించాడు కూడా, ఫలా తద్రిబు లిల్లాహిల్ అమ్సాల్ అని. కానీ కొన్ని విషయాలు మన బుర్రలో దిగడానికి, అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్ ప్రపంచం పరంగా నేను ఇస్తాను. ఏంటి, ఎవరైనా పెద్ద లీడర్ వద్దకు, ఏదైనా పెద్ద మినిస్టర్ వద్దకు ఏదైనా పనితో మీరు పోయినప్పుడు, అరే నేను చెప్పిన కదా ఎందుకు బాధపడతావు, పో నేను అయిపోతుంది ఇక నీ పని. ఆ మనిషి ఎంత గర్వంగా, తనకు తాను ఎంత సంతోషంగా ఫీల్ అవుతాడు కదా. ఇక సేడు గారు చెప్పేశాడు, ఫలానా లీడర్ చెప్పేశాడు, అరే మా మినిస్టర్ చెప్పేశాడు, ఇక అయిపోతుంది అన్నట్లుగా, నాకు ఎలాంటి చింత లేదు, బాధ లేదు అన్నట్టుగా సంతోషపడతాడు కదా. లేదు లేదు, ఎంత ఇస్తాడో మరి, ఎంత వస్తుందో, అట్లా ప్రజల ముందు అక్కడ ఏముండి అడగాలి, ఆయన చాలా పెద్ద చెయ్యి, చాలా పెద్ద మనసు, ఇలా అనుకుంటామా లేదా? ప్రపంచంలో ఉన్న కొందరి పెద్దల గురించి మనం ఇలాంటి సద్భావాలు కలిగినప్పుడు అల్లాహ్ వద్ద నీకు నీ ప్రభు వద్ద నీకు ప్రతిఫలం ఉన్నది అని అంటే ఏమో దొరుకుతుంది కావచ్చులే, ఇలా చిన్న ఆలోచనతోనో కాదు, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టే సందర్భంలో అల్లాహ్ మనకు తిరిగి ఇచ్చేవాడు, అల్లాహ్ వద్ద మనకు దీని గురించి లభిస్తుంది అన్నటువంటి సద్భావం చాలా గొప్పగా, పెద్దగా, విశాలంగా ఉండాలి. రెండో లాభం ఏం తెలిపాడు అల్లాహ్ తఆలా ఇందులో, వలా ఖౌఫున్ అలైహిం, వారికి ఎలాంటి భయం ఉండదు. మూడోది ఏమిటి, వలా హుం యహ్జనూన్, వారు ఏ దుఃఖం గాని, వారికి ఎలాంటి దుఃఖం గాని ఉండదు. సోదర మహాశయులారా, సర్వసామాన్యంగా ఎన్నో పుణ్య కార్యాల ప్రస్తావన తర్వాత ప్రత్యేకంగా ఎవరైతే నిజమైన అల్లాహ్ యొక్క వలీ ఉంటారో వారి యొక్క ప్రస్తావన తర్వాత అల్లాహు తఆలా ఈ 2 విషయాలు, లా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్, నేను ఇప్పుడు అహ్సనుల్ బయాన్ మీకు చూపిస్తున్నానో వెబ్సైట్లో teluguislam.net/ab అని ఇంతకుముందు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పాను కదా. అందులో మీరు కేవలం ఫైండ్ ఇన్ పేజ్ అని లేదా సెర్చ్ బాక్స్ ఓపెన్ చేసి లా ఖౌఫున్ అని రాయండి,
చూడండి ఎన్ని సందర్భాలు వస్తాయి మరియు ఎన్ని పుణ్యాల తర్వాత దీని ప్రస్తావన వచ్చింది. అది గ్రహించండి. దీని ద్వారా తెలిసేదేమిటి? ఇలాంటి సత్కార్యాలు ప్రవక్త విధానంలో అల్లా సంతృప్తి కొరకు చేసిన వారికి వెనక దాని గురించి, గడిచిపోయిన దాని గురించి, లేదా ముందుకు రానున్న దాని గురించి ఎలాంటి భయము, ఎలాంటి దుఃఖము, ఎలాంటి చింత, ఎలాంటి బాధ అవసరం ఉండదు. మరియు ఇందులో ఈ ఆయతలో 2 చెడు గుణాలను వదులుకోవాలన్నటువంటి ప్రస్తావన వచ్చింది కదా. అలాంటి వారికే ఈ గొప్ప పుణ్యం ఉన్నాయి, 3 రకాల లాభాలు ఉన్నాయి. అయితే ఒక సహీ ముస్లింలో వచ్చిన హదీస్ నంబర్ 106 చాలా భయంకరమైన హదీస్. ఏంటి అది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అబూదర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రళయ దినాన 3 రకాల మనుషులుంటారు. అల్లాహ్ వారితో మాట్లాడడు, అల్లాహ్ వారి వైపున చూడడు, వలా యుజక్కీహిం, అల్లాహ్ వారిని పరిశుభ్రపరచడు, వలహుం అదాబున్ అలీం, వారి కొరకు కఠిన వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది. అల్లాహు అక్బర్. చూడండి, వారిలో ఒకరు ఉపకారం చేసిన తర్వాత, ఎవరికైనా దానం చేసిన తర్వాత, ఎవరికైనా ఏదైనా ఇచ్చిన తర్వాత వారి మనసు నొప్పించేవాడు. ఇందులో వచ్చింది కదా మన్, ఎహ్సాన్, జత్లానా. అయితే ఇలాంటి చెడుల నుండి దూరం ఉండడం తప్పనిసరి. ఇక ఆయత్ నంబర్ 263 అల్లాహు తాలా చెప్తున్నాడు, కౌలుం మఅరూఫున్ వ మగ్ఫిరతున్ ఖైరుం మిన్ సదఖతిన్ యత్బఉహా అదా. దానం చేసిన తర్వాత మనసు నొప్పించటం కంటే మంచి మాట పలకటం, క్షమించటం ఎంతో మేలు. అల్లాహ్ అక్కర లేనివాడు, సహనశీలుడు. అల్లాహు గనియున్ హలీం. ఇక్కడ కూడా అల్లాహ్ యొక్క 2 పేర్లు వచ్చాయి. అల్లాహు అక్బర్. అయితే ఈ ఆయతలో ఏముంది బోధ గమనించండి. ఎవరైనా దానం చేయలేకపోతున్నారు, కానీ దానం చేయలేకపోతున్నారు, లేదా చేసే అటువంటి శక్తి వారిలో లేదు, లేదా ఉంది కానీ ఆ సమయంలో ఇచ్చే అటువంటి అనుకూల పరిస్థితి అతనికి లేదు, ఏదైనా కారణం కావచ్చు. అదే సందర్భంలో ఎవరైనా అడిగేవారు వచ్చారు. ఇక్కడ మనకు ఒక ఉత్తమ పద్ధతి నేర్పుతున్నాడు. ఏంటి? కౌలుం మఅరూఫ్. కౌలుం మఅరూఫ్ ఏంటి? మంచి మాట పలకడం. ఎవరైనా ఇలా వచ్చారు, 1-2 సార్లు కాదు, 3 సార్లు కాదు, కొంచెం ఎక్కువగానే బతిమిలాడడం కానీ, అరే ఏంటయ్యా ఇంత ఉంచుకొని కూడా ఇవ్వవు నువ్వు, ఇలాంటి మాట అన్నా కానీ నువ్వు ఒక దాతగా, నీలో హుందాతనం, నీలో ఓపిక, నీలో ఎటువంటి మంచి గుణం ఉండాలంటే ఒక మంచి మాట ద్వారా, అతని ద్వారా ఏదైనా బాధ కలిగినా మగ్ఫిరా, అతన్ని క్షమించి, అతన్ని మన్నించి ఉండడం, ఇది దానం చేసిన తర్వాత అతనికి బాధ కలిగించడం కంటే ఎంతో మేలు. కొన్ని సందర్భాలు జరుగుతుంది కదా, అరే ఏంటయ్యా నువ్వు వచ్చి సిఫారసు చేసావు, పని అయిపోతుంది అనుకున్నాను, కానీ ఏంది ఇంకా పాడైపోయింది, నా పనే కాలేదు. నువ్వు ఒక మంచి ఉద్దేశంతోనే ఏదైనా మేలు చేశావు కదా. అయితే సారీ, నాలో ఉంతలో నేను చేశానండి, కానీ ఇక ఇంతకంటే ఎక్కువ నేను ట్రై చేస్తాను, కానీ మీరు బాధపడకండి. ఇలా పలకడంలో, రే ఏంద్రా నేను చేయలేదా, కాకపోతే నాదేమున్నది, ఇలా మాట్లాడడంలో రెండిట్లో ఎంత తేడా ఉంది గమనించండి కదా. మళ్ళీ అల్లాహ్ ఏమంటున్నాడు? అల్లాహ్ విషయం చూడండి. గనీ యొక్క భావం ఏమొస్తుంది ఇక్కడ? ఒకటి, అక్కర లేనివాడు. అంటే ఏంటి? అల్లాహకు ప్రజల అవసరం లేనే లేదు, ప్రజల అక్కర అవసరం ఏదీ లేదు. ప్రజలు ఎంత ఎక్కువగా అల్లాహకు అవిధేయత చూపుతున్నారు, షిర్క్ చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, అయినా అల్లాహ్ ఎలా ప్రసాదిస్తూ ఉన్నాడు, వారికి ఎలా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అల్లాహ్ గురించి మంచిగా విశ్వాసం కలిగి అల్లాహ్ వద్ద సాఫల్యం పొందాలి అన్నటువంటి దాతలు అలా ప్రజల యొక్క చెడు గుణాన్ని చూడకుండా
మేలు చేసిన తర్వాత వారికి బాధ కలిగించకుండా ఉత్తమమైన మాట, సహన గుణం, క్షమాశీలి గుణం అనేది వారిలో ఉండాలి. అందుకొరకే ఆ తర్వాత మళ్ళీ ఏమొచ్చింది పదం? హలీం. హలీం అంటే ఎంతో గొప్ప సహనశీలి. అల్లాహుతాలాకు ప్రజలు తిడుతున్నారు, దూషిస్తున్నారు. సహీహ్ బుఖారీలో వచ్చింది కదా, యుకద్దిబుని ఇబ్ను ఆదం వయష్తుముని, అయినా కానీ అల్లాహుతాలా వారికి మేలు చేస్తూ ఉన్నాడు. అలాగే మీ వద్దకు ఏదైనా అవసరం తీసుకొని ఎవరైనా వచ్చినా కానీ మీరు తొందరగా ఎలాంటి తొందరపాటులో వారి పట్ల ఏ చెడు ప్రవర్తించకండి. అల్లాహుతాలా నాకు, మీకు, మనందరికీ ఈ ఆయతుల్లో విన్నటువంటి బోధనలు గ్రహించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. మరియు సదకా అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో సర్వసామాన్యమైన పుణ్యం అన్నటువంటి భావములో కూడా వస్తుంది. సదకాకు సంబంధించి జాకిర్ జామీ గారి యొక్క చాలా మంచి ప్రసంగం మా జీడీకే నసీర్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. అది కూడా ఎప్పుడైనా మీరు వినవచ్చు. ఇన్షా అల్లా నెక్స్ట్ ఆయతుల యొక్క అనువాదం, వ్యాఖ్యానం నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఓ మాషాల్లా, తబారకల్లా, జిలాని భాయ్ వచ్చేసారు. చాలా మంచి పని చేశారు. నాకు ఇక్కడ టైం అయిపోయింది. బారకల్లాహు ఫీకుం. నేను వెళ్ళి వస్తున్నాను. ఓ మాషాల్లా, పర్లేదు, ఇక మీరు చూసుకోండి. వయ్యాకు మిమ్మల్ని హోస్ట్ చేశాను, కో హోస్ట్ చేయబోయి, కానీ ఇక మీరు చూసుకోండి. ఓకే, ఇక్కడ జజాకుల్లాహ్ ఖైర్. అల్లాహు బారిక్ ఫీకుం. అల్లాహు బారిక్ ఫీకుం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. అల్హమ్దులిల్లా. సోదరి మల్లారా, అల్హమ్దులిల్లా. ఇప్పుడు మీరు ఏదైతే సూరా అల్ బక్రా నుంచి విన్నటువంటి వ్యాఖ్యానం ఉందో మాషాల్లా చాలా అద్భుతమైనటువంటి రీతిలో మీరు వినున్నారు. ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా మన ముందుకు నెక్స్ట్ ఆరున్ బుర్హాన్ జామీ హఫ్జుల్లా గారు మరొక కొత్త దువాతో మీ ముందుకు హాజరయ్యారు. మరి చాలా శ్రద్ధగా దువాని వినండి, దువాని నోట్ చేసుకోండి, దాన్ని పఠించేటటువంటి ప్రయత్నం చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम, अम्मा बअद। क़ाल अल्लाहु तबारक व तआला क़ाल रब्बि इन्नी ज़लमतु नफ्सी फ़ग़फ़िर ली फ़ग़फ़र लहू इन्नहु हुवल गफ़ूरुर रहीम। रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि ज़िदनी इल्मा। सकल స్తోత్రాలు సర్వలోకాలకు ప్రభువు, పోషకుడు, పాలకుడు, అద్వితీయుడు, సంరక్షకుడు అయినటువంటి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్కు శోభిస్తాయి. శాంతి మరియు శుభాలు కురిపించుగాక ప్రతి ఒక్క ప్రవక్త మీద, ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద. సోదర సోదరీమణులారా, అల్హమ్దులిల్లా క్లాసులు మొదలైనాయి. అల్హమ్దులిల్లా రెండవ రోజు ఇది. రేపటి దువా ఎవరైనా వినిపించగలరా, తెలియజేయగలరా? నిన్న ఏ దువా చదివాము? నిన్న చదివిన దువా ఏంటి? కొద్దిగా ఎవరైనా చదవగలరా? ఎవరైనా చదవండి. అంటే బైహాట్ చేయలేదని మాట. బైహాట్ చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు ఒక్క దువా. అది కూడా నేను చిన్నవి దువాలే ఉంటే బాగుంటుంది అని నేను చిన్నవి దువాలు మీ ముందు పెడుతున్నాను. మూసా అలైహిస్సలాతు వస్సలాం అజ్ఞానులు మరియు మూర్ఖుల ముందు చదివిన దువా, అఊదు బిల్లాహి అన్ అకూన మినల్ జాహిలీన్. నేను మూర్ఖుడివి, నేను అజ్ఞానుడివి కాకుండా ఓ అల్లాహ్ని కాకూడదని ఓ అల్లాహ్ని శరణు కోరుతున్నాను అనేటువంటి దువా నిన్న చదువుకున్నాము, తెలుసుకున్నాము, బైహాట్ చేసుకోవాలి. ఈ రోజు చదివే దువా, రబ్బీ ఇన్ని వలంతు నఫ్సీ ఫగ్ఫిర్ లీ. రబ్బీ ఇన్ని వలంతు నఫ్సీ ఫగ్ఫిర్ లీ. నా ప్రభు అల్లాహ్, నాకు నేనే అన్యాయం చేసుకున్నాను, నన్ను క్షమించు.
మూసా అలైహిస్సలాతు వస్సలాం ఈ దువా చేస్తున్నారు. అందరూ చూస్తున్నారు కదా పోస్టర్ లో ఉన్న దువా, రబ్బీ ఇన్ని వలంతు నఫ్సి ఫగ్ఫిర్లీ, నా ప్రభు నాకు నేనే అన్యాయం చేసుకున్నాను, నన్ను మన్నించు, నన్ను క్షమించు. 28వ అధ్యాయము 16వ వాక్యము. రండి దువా గురించి కొద్దిగా కొన్ని విషయాలు చూసుకుందాం. ఈ దువా మూసా అలైహిస్సలాతు వస్సలాం చేస్తున్నారు. రెండవ దువా, మొదటి దువా కూడా మూసా అలైహిస్సలాతు వస్సలాం చేశారు. ఇవి రెండవ దువా ఇది కూడా మూసా అలైహిస్సలాతు వస్సలాం చేస్తున్నారు. కాల మూసా అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, రబ్బీ, ఓ నా ప్రభువా, ఇన్ని జలంతు నఫ్సి, నాకు నేనే అన్యాయం చేసుకున్నాను, ఫగ్ఫిర్లీ, నన్ను క్షమించు, నన్ను మన్నించు. ఫగఫర లహు అని మొరపెట్టుకున్నాడు మూసా అలైహిస్సలాతు వస్సలాం. ఆ తర్వాత అప్పుడు అల్లాహ్ అతన్ని అనగా మూసా అలైహిస్సలాతు వస్సలాం ను ఫగఫర లహు క్షమించాడు. ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం, నిశ్చయంగా ఆయన అల్లాహ్ నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, దయామయుడు. ఈ దువా ఉన్నది, రబ్బి ఇన్ని వలంతు నఫ్సి ఫగ్ఫిర్లీ. సరే, మూసా అలైహిస్సలాతు వస్సలాం ఈ దువా ఎందుకు చేశారు, దాని వెనక కారణం ఏంటి, రీజన్ ఏంటి? 28వ అధ్యాయము 15వ వాక్యంలో దీని క్లారిటీగా తెలియజేయడం జరిగింది. ఎవరైనా చదవండి, మన జిలాని గారు ఉన్నారా? చదవండి ఒకసారి. ఒకసారి నగరవాసుల ఏమరపాటులో ఉన్న సమయంలో అతను నగరంలోకి వచ్చాడు. అక్కడ 2 వ్యక్తులు దెబ్బలాడుకోవటం చూశాడు. వారిలో ఒక అతను తన వర్గానికి చెందినవాడు, ఇంకో అతను వైరి వర్గానికి చెందినవాడు. తన వర్గానికి చెందిన వ్యక్తి శత్రువర్గానికి చెందిన వానికి వ్యతిరేకంగా తనకు సహాయపడమని మూసాని పిలిచాడు. మూసా అతనికి ఒకే ఒక గుద్దు గుద్దాడు, అంతే. అది అతన్ని కడతెర్చింది. అప్పుడు మూసా, ఇది శైతాను పని, నిశ్చయంగా శైతాను బద్ధ విరోధి, స్పష్టంగా పెడదారి పట్టించేవాడు అని పలికాడు. సుబ్హానల్లా. చూసారా, అందరూ లేనప్పుడు ఒక సమయంలో ఊరికి వెళ్ళినప్పుడు ఇద్దరు గొడవ పడుతున్నారు. ఒక వ్యక్తి మూసా అలైహిస్సలాతు వస్సలాం యొక్క వర్గానికి చెందిన వారు ఉంటారు, మరొక వ్యక్తి ఫిర్ఔన్ వర్గానికి చెందిన వారు ఉంటారు. గొడవ పడినప్పుడు సంజాయించడానికి నచ్చ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక దెబ్బ కొడితే ఆ వ్యక్తి చనిపోతాడు. ఆ వ్యక్తి ఒక ఫిర్ఔన్ వర్గానికి చెందిన వ్యక్తికి నచ్చ చెప్పడానికి పోతే ఆ వ్యక్తి చనిపోతాడు. ఒక దెబ్బ కొడితేనే చాలు. ఇప్పుడు కొద్దిగా గ్రహించండి, మూసా అలైహిస్సలాతు వస్సలాం దగ్గర బలం ఎంతవరకు ఉండేది. అల్లాహు అక్బర్, చాలా బలం ఉన్న ప్రవక్త మూసా అలైహిస్సలాతు వస్సలాం. ఆ తర్వాత మూసా అలైహిస్సలాతు వస్సలాం ఈ దువా చేస్తున్నారు. ముందు మనము చదివిన దువా, రబ్బీ ఇన్ని జలంతు నఫ్సి ఫగ్ఫిర్లీ, రబ్బీ, ఓ నా ప్రభువా అల్లాహ్, నాకు నేనే అన్యాయం చేసుకున్నాను, నన్ను క్షమించు అని దువా చేస్తున్నారు. రండి ఈ దువా గురించి కొద్దిగా వివరణ తెలుసుకుందాం. ఈ దువా వివరణ కొన్ని తెలుసుకుందాం. మొదటిగా మూసా అలైహిస్సలాతు వస్సలాం మొట్టమొదటి పదం వాడుతున్నారు, రబ్బీ, ఓ నా ప్రభువా అని. ఏమిటండి? ఇప్పుడు మీరు చూసినట్లయితే అనేక దువాలో ముందు రబ్బీ రబ్బీ పదం వాడటం జరిగింది. ఉదాహరణకు సూరా తాహా 20వ అధ్యాయము 114వ వాక్యంలో రబ్బీ జిద్ని ఇల్మా, జ్ఞానం కొరకు దువా, నా జ్ఞానాన్ని పెంచు అల్లా అని. అదే విధంగా సూరా ముమినూన్ 23వ అధ్యాయము 118వ వాక్యంలో వఖుర్ రబ్బి గఫిర్ వర్హం వ అంత ఖైరుర్ రాహిమీన్, మరియు మీరు చెప్పండి, ఓ నా ప్రభువా, నన్ను మన్నించు, నన్ను క్షమించు, నాపై కారుణ్యాన్ని వర్షించు, నువ్వే చాలా ఎక్కువగా కారుణ్యం వర్షించే వాళ్ళలో చాలా ఎక్కువ కారుణ్యాన్ని వర్షించేవాడు అని ఉన్నది. అదే విధంగా మూసా అలైహిస్సలాతు వస్సలాం యొక్క దువా చూడండి, 28వ అధ్యాయము 28వ అధ్యాయము 21వ వాక్యంలో కాల రబ్బి నజ్జిని మినల్ కౌమి జ్వాలిమీన్. మూసా అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, ఓ నా ప్రభువా, జాలిం కౌమ్
దౌర్జన్యము చేసే ఈ జాతి వారి నుండి నువ్వే రక్షించు అని దువా చేశారు. తల్లిదండ్రుల కొరకు కూడా దువా ఉన్నది, రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా. చెప్పడానికి ఉద్దేశం ఏమిటంటే ఇలాగా రబ్ అనేటువంటి పదంతో అనేక దువాలు వస్తాయి. దీని వలన మనకి ఒక పాయింట్ అర్థమవుతుంది. అది ఏంటి? అల్లాహ్ యొక్క పేరులతో, గుణాలతో, లక్షణాలతో దువా చేయాలి, మొదలు పెట్టాలి. ఓ అల్లాహ్, నువ్వు కారుణ్యాన్ని వర్షించేవాడు, రహ్మాన్ మరియు రహీం, నువ్వు నాపై కారుణ్యాన్ని వర్షించు. ఓ అల్లాహ్, నువ్వు చాలా ఎక్కువగా ఉపాధిని ప్రసాదించేవాడివి, ఆహారాన్ని ప్రసాదించేవాడివి. రజ్జాక్, నాకు నువ్వు ఉపాధిని ప్రసాదించు అని అల్లాహ్ యొక్క పేర్లతో దువా చేయాలి. నువ్వు జ్ఞానవంతుడివి, అలీం, అల్ అలీం, నువ్వు నన్ను జ్ఞానాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్, నువ్వు కరీం, కారుణ్యాన్ని వర్షించు అని అల్లాహ్ తబారక తాలా యొక్క పేర్లతో దువా చేయాలి. మూసా అలైహిస్సలాతు వస్సలాం యొక్క ఈ దువా వలన మనకి తెలిసింది ఇది. సుబ్హానల్లాహ్. మొదటి పాయింట్ ఇది. అర్థమైందండి అందరికీ? అల్హమ్దులిల్లాహ్ షేక్. బారకల్లాహు ఫీకుం. రెండవది, రబ్బి ఇన్నీ జలంతు నఫ్సీ. రెండవ పాయింట్ ఇది. ఈ పదం మీద గ్రహించండి. నాకు నేనే అన్యాయం చేసుకున్నాను అని అంటున్నారు. దీంట్లో మొదటి మాట ఏమర్థమైందంటే తన తప్పు ఉంటే స్వీకరించాలి, మొండితనం చేయకూడదు. తన తప్పు ఉన్నది, స్వీకరించాలి. అసలు మూసా అలైహిస్సలాతు వస్సలాం అనుకోకుండా చేశారు, అయినా కూడా నేను అన్యాయంగా ఒక వ్యక్తిని చంపాను కదా, అనుకోకుండా అయినా సరే అని ఏమంటున్నారు? ఇన్ని జలంతు నఫ్సి, నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. మొదటి విషయం ఏమిటంటే తన తప్పు ఉంటే స్వీకరించాలి. రెండవది, ఆ తప్పు తెలిసిన తర్వాత సరిదిద్దుకోవాలి. తప్పు తర్వాత దీనికి ఇస్లా అంటారు. ఇస్లాహే జాత్, ఇస్లాహే నఫ్స్. నా తప్పు ఉన్నది, నాకు తెలిసిపోయింది, దానికి నేను సరిదిద్దుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ తప్పు చేయకూడదు, దీనికి ఇస్లా అంటారు. చూడండి, మూడవది, అనుకోకుండా జరిగిన తప్పుల విషయంలో కూడా క్షమాపణ వేడుకోవాలి. అనుకోకుండా జరిగింది, అస్సలు తెలీదు, అయినా కూడా తప్పు జరిగింది, తర్వాత తెలిసింది. ఇలా అవుతుంది అనేటువంటి విషయం కూడా తెలీదు, అయిపోయింది, ఆ తర్వాత తెలుస్తుంది. అలాంటప్పుడు కూడా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్తో క్షమాపణ అడగాలి, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్తో వేడుకుంటూ ఉండాలి క్షమాభిక్ష. నాలుగవది, తన తప్పు ఇతరుల మీద వేసి క్షమాపణ అడగకుండా ఉండకూడదు. కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు ఏంటి, అనేక సార్లు అవుతుంది. అతను చేశాడు కదా, అతని తప్పు ఉన్నది కదా, నేనెందుకు అని చెప్తుంటారు. ఇప్పుడు దాని రీజన్ లో మీరు చదివారు, శైతాన్ మూసా అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే ఈ వ్యక్తి చనిపోతాడో ఆ తర్వాత అంటారు మిన్ అమలి శైతాన్, శైతాన్ పనులలో ఒక పని ఇది అని అంటారు. ఏమిటండి? కానీ అయినా కూడా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్తో క్షమాపణ అడుగుతున్నారు. ఇవి 4 పాయింట్స్ ఉన్నాయి కదా, 2 ఉపమానాలలో మీరు అర్థం చేసుకోవచ్చు. 2 ఉదాహరణలు ఇస్తున్నాను. మొదటి ఉదాహరణ, ఆదం అలైహిస్సలాతు వస్సలాం. అల్లాహ్ తబారక అన్నాడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకండి, శైతాన్ బద్ద శత్రువు చూడండి అని. ఆయన కూడా వెళ్ళారు. అప్పుడు అల్లాహ్ తబారక భూమండలంలోకి పంపించేశారు. ఆ తర్వాత ఆదం అలైహిస్సలాం మరియు హవ్వ అలైహిస్సలాం దువా చేస్తున్నారు కదా, రబ్బనా జలమ్నా అన్ఫుసనా, ఓ మా ప్రభువా, తనకు మన మీదే మేమే అన్యాయం చేసుకున్నాము, మన ఆత్మల మీద మనము అన్యాయం చేసుకున్నాము. వైల్లం తగ్ఫిర్ లనా, ఒకవేళ నువ్వు కనుక మన్నించకపోతే, వతర్హమ్నా, మన మీద కారుణ్యాన్ని వర్షించకపోతే, లనకూనన్న మినల్ ఖాసిరీన్, ఖాసిరీన్ అనగా నష్టం కలిగే వాళ్ళలో అయిపోతాము అని దువా చేస్తున్నారు. అంటే ఇక్కడ శైతాన్ చేశారని క్లారిటీగా తెలుసు కదా, అల్లాహ్ తబారక తఆలా కూడా చెప్పారు, శైతాన్ మార్గభ్రష్టత్వాన్ని గురి చేస్తాడు, బద్ధ శత్రువు అని. శైతాన్ వలనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు, అయినా కూడా శైతాన్ చేశాడు కదా అని అల్లాహ్ తబారక వాదన చేయలేదు. మన తప్పు ఉన్నది, మనపై కారుణ్యాన్ని వర్షించు అని ఆదం అలైహిస్సలాతు వస్సలాం దువా చేస్తున్నారు. దీనికి ఇస్లా అంటారు. తప్పు ఉన్నా తప్పు ఉండకపోయినా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్తో క్షమాపణ అడుగుతూ ఉండాలి, వేడుకుంటూ ఉండాలి. చూడండి, రెండవ ఉపమానం చూడండి, ఉదాహరణ, యూనుస్ అలైహిస్సలాతు వస్సలాం. ఆయన సహనం వహించలేదు,
అందుకోసం చేప కడుపుల్లోకి పోయారు. అప్పుడు ఏం దువా చేస్తున్నారు? లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్ని కుంతు మినల్ జాలిమీన్, ఇన్ని కుంతు మినల్ జాలిమీన్, నిశ్చయంగా నేనే దౌర్జన్యము చేసే వాళ్ళలో ఉన్నానని అన్నారు. ఏమిటండి? కాదు, మన జాతి వాళ్ళు వినడము లేదు, అది ఇది ఇవి ఏ మాటలు చెప్పలేదు. ఒకే మాట, నేనే తప్పు చేశాను అల్లా, నువ్వే క్షమించేవాడివి, నీ తప్ప ఎవ్వరు కూడా క్షమించేవాడు ఎవ్వరు లేరు. లా ఇలా ఇల్లా అంత, నీ తప్ప ఎవ్వరు కూడా ఆరాధనలకు అర్హుడు లేడు, ఆరాధనలు స్వీకరించేవాడు, నా యొక్క దువాను స్వీకరించేవారు ఎవ్వరు లేరు అని యూనుస్ అలైహిస్సలాతు వస్సలాం దువా చేశారు. ఇవి రెండు ఉపమానాలు, ఇవి రెండు ఉదాహరణలు గుర్తుపెట్టుకోండి. అంటే రబ్బీలో ఒక పాయింట్, ఇన్ని జలంతు నఫ్సిలో 4 పాయింట్లు అర్థమవుతున్నాయి. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ఫగ్ఫిర్లీ, నన్ను క్షమించు. ఫస్ట్ లో నా తప్పు ఏంటి అది తెలియజేయాలి. ఇక్కడ ఒక పాయింట్ అర్థమైంది. మొదటిగా, అవునండి ఇది నాతో తప్పు అయింది, అల్లాహ్ నువ్వు ఈ విషయంలో నన్ను మన్నించు. ఫస్ట్ చేసిన తప్పును స్వీకరించాలి. ఏమిటండి? ఆ తర్వాత అల్లాహ్ ఈ తప్పును క్షమించు అని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్తో క్షమాపణ వేడుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మాట ఏమిటంటే, యూనుస్ అలైహిస్సలాతు వస్సలాం, మూసా అలైహిస్సలాతు వస్సలాం ఆ వ్యక్తి మరణించిన తర్వాత అల్లాహ్ తబారకులు అంటున్నారు, రబ్బి ఇన్ని వలంతు నఫ్సి ఫగ్ఫిర్లీ, నాపై నేనే అన్యాయం నాకు నేనే అన్యాయం చేసుకున్నాను, ఓ అల్లాహ్ నువ్వు మన్నించు అని, క్షమించు అని. ఇక్కడ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విషయం చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రోజు 70 కంటే ఎక్కువగా క్షమాపణ వేడుకునేవారు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్తో. సహీ బుఖారీ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం 6307 హదీసు నంబరు తెలియజేస్తున్నారు, వల్లాహి ఇన్నీ లఅస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహి ఫిల్ యౌమి అక్తర మిన్ 70 మర్రా. అల్లాహ్ సాక్షిగా, అల్లాహు అక్బర్, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క సాక్ష్యం చూడండి. వల్లాహి, అల్లాహ్ సాక్షిగా, ఇన్నీ లఅస్తగ్ఫిరుల్లాహ్, నిశ్చయంగా నేను అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్తో క్షమాపణ వేడుకుంటున్నాను, వ అతూబు ఇలైహి, మరియు మన్నించు అని వేడుకుంటున్నాను, ఫిల్ యౌమి, రోజులో, అక్తర మిన్ 70 మర్రా, 70 కంటే ఎక్కువగా సారి. అల్లాహు అక్బర్, 70 సార్లు కంటే ఎక్కువగా నేను రోజు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్తో క్షమాపణ వేడుకుంటున్నాను, తౌబా మరియు ఇస్తిగ్ఫార్ చేస్తున్నానని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. గఫర, యగ్ఫిరు, ఇవి గఫరతో వచ్చే అన్ని దువాలను ఇస్తిగ్ఫార్ అంటారు. దీంట్లో అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహి చాలా ఎక్కువగా ప్రతి ఒక్కరు చదువుతూ ఉంటారు, ఇది కూడా చదువుకోవాలి. సరే, ఇస్తిగ్ఫార్ ఇది ఉన్నది కదా, గఫర, ఇది అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రత్యేకంగా ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్తో క్షమాపణ అడుగుతూ ఉండండి అని. అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు, ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక, సూరతున్ నస్ర్ వాక్యం నంబర్ 3. ఈ సూరే నస్ర్ చివర్లో అవతరింపబడుతుంది. చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలో చివర్లో అవతరింపబడుతున్న సూరే నస్ర్. కొంతమంది ఏమంటారంటే సూరాలలో చిట్ట చివరి అవతరింపబడుతున్న సూరే నస్ర్ అని కూడా తెలియజేస్తున్నారు. ఈ సూరే నస్రులో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అంటున్నాడు, ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్హు ఇన్నహు కాన తవ్వాబా. ఎవరికైనా దీనికి అర్థం తెలిసి ఉన్నట్లయితే చదవండి. వస్తగ్ఫిర్హు చదవండి. ఎవరైనా చదువుతున్నారా? సరే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు పాపాల విషయంలో అల్లాహ్ తబారకతో క్షమాపణ వేడుకోండి అని అల్లాహ్ తబారక అంటున్నాడు. ఇక్కడ ఒక మాటనండి, అంటే ప్రవక్త ముహమ్మద్ గారు తప్పు చేశారా, పాపాలు చేశారా? దాని అర్థం ఏమిటి? దాని సమాధానం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడు కూడా ఎటువంటి తప్పు పాపము చేయలేదు. అయినా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని దీనికి ఆజ్ఞాపించడం జరుగుతుందంటే దీని యొక్క విలువ తెలియజేయడానికి,
ఇస్తిగ్ఫార్, హమ్ద్, తస్బీహ్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి ఈ ఆర్డర్ ప్రవక్త సల్లం గారిని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ప్రవక్త గారికి చెప్పడం జరుగుతుందంటే ప్రవక్త సల్లంను అనుసరిస్తున్న మనకి ఇంత దీనికి ఎంత ఎక్కువగా గట్టిగా పట్టుకోవాలి, కొద్దిగా ఆలోచించండి. ఈ విధంగా ఉన్నది. ఆ తర్వాత చివరి మాట, దాని తర్వాత నా మాట ముగిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మూసా అలైహిస్సలాతు వస్సలాం దుఆ చేశారో, రబ్బి ఇన్ని జలంతు నఫ్సి ఫగ్ఫిర్లీ, ఓ నా ప్రభువా నాకు నేనే అన్యాయం చేసుకున్నాను, నువ్వు నన్ను క్షమించు, నువ్వు నన్ను మన్నించు అని. ఆ తర్వాత అల్లాహ్ తబారకల్లా అంటున్నాడు ఫగఫరలహు, అప్పుడు అల్లాహ్ అతన్ని క్షమించాడు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ క్షమించాడు. చూసారా, దువా చేయండి, మనసు పూర్తిగా దువా చేయండి, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ క్షమిస్తాడు. యా అయ్యుహల్లదీన ఆమను తూబు ఇలల్లాహి తౌబతన్, ఈ విధంగా వాక్యం ఉన్నది ఖురాన్ గ్రంథంలో. అల్లాహ్ తబారక వ తఆలా ఈ విధంగా అంటున్నాడు 66వ అధ్యాయం 8వ వాక్యంలో, యా అయ్యుహల్లదీన ఆమను తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా, ఓ విశ్వసించిన వారులారా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో క్షమాపణ అడగండి. తౌబతన్ నసూహా, చాలా పరిశుభ్రతమైన తౌబా, పరిశుభ్రతమైన క్షమాపణ వేడుకోండి అని అల్లాహ్ తబారక వ తఆలా విశ్వాసులకు అంటున్నాడు. అనగా ఎవరైతే మనసు పూర్తిగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో క్షమాపణ వేడుకుంటాడో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అతన్ని క్షమిస్తాడు. ఏ విధంగానైతే మూసా అలైహిస్సలాతు వస్సలాం క్షమాపణ అడిగారు, అల్లాహ్ తబారక వ తఆలా క్షమించాడు. అప్పుడు అల్లాహ్ అతన్ని క్షమించాడు. ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం, నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, దయామయుడు. నిశ్చయంగా అల్లాహ్ తబారక వ తఆలా చాలా ఎక్కువగా క్షమించేవాడు. తవ్వాబ్ అంటారు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్. అల్లాహ్ అక్బర్. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ను తవ్వాబ్ అంటారు, చాలా ఎక్కువగా క్షమించేవాడు. మరియు చాలా దయామయుడు కూడా, కారుణ్యాన్ని వర్షించేవాడు కూడా. సుబ్హానల్లాహ్. అందుకోసం అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో దుఆ చేస్తూ ఉండాలి. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో ఇవి దువాలు, ముఖ్యంగా ప్రవక్తలు చేసే దువాలు నేర్చుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసే దువాలు నేర్చుకోవాలి, మరియు ఆ దువాలు చదువుతూ ఉండాలి. ఈ రోజు మనము నేర్చుకున్న దువా, రెండవ దువా మూసా అలైహిస్సలాతు వస్సలాం చేసిన దువా, రబ్బీ ఇన్నీ జలమ్తు నఫ్సీ ఫగ్ఫిర్లీ. 3 సార్లు చదువుతాను, కొద్దిగా చదువుకోండి. రబ్బీ ఇన్నీ జలమ్తు నఫ్సీ ఫగ్ఫిర్లీ, రబ్బీ ఇన్నీ జలమ్తు నఫ్సీ ఫగ్ఫిర్లీ, రబ్బీ ఇన్నీ జలమ్తు నఫ్సీ ఫగ్ఫిర్లీ. చివరిలో అల్లాహ్తో దుఆ ఏమనగా, అల్లాహ్ ఇలాంటి దుఆలు నేర్చుకొని పాటిస్తూ తన జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మాషాల్లా, జజాకల్లా ఖైరన్ షేక్. సోదర సోదరి మల్లారా, అల్హమ్దులిల్లా, చక్కటి దువా యొక్క వివరణను మీరు విన్నారు. మరి ఇప్పుడు మన ముందుకు అబ్దుల్లా జామీ హఫీజుల్లా గారు రానున్నారు. దయచేసి అబ్దుల్లా జామీ హఫీజుల్లా గారు ఉన్నట్లయితే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి, పోస్ట్ చేయటం జరుగుతుంది. దయచేసి కోహోస్ట్ గారు ఖదీజా గారు అబ్దుల్లా జామీ హఫీజుల్లా గారిని ఒకసారి కాంటాక్ట్ చేయండి. అల్హమ్దులిల్లా, సోదరులారా సోదరి మల్లారా, దువా విశ్వాసి యొక్క ఆయుధం. ప్రపంచ మానవాళి అంతా ఒకవేళ మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు మేలు చేయదలిస్తే ఆ యొక్క మేలును ఆపేటటువంటి శక్తి ప్రపంచంలో మరేది లేదు. మరి అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే మనకు కీడు చేయదలిస్తే ప్రపంచ మానవాళి అంతా కలిసినా మనల్ని ఆపలేరు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుంచి మేలును ఎలా పొందాలి అంటే, విశ్వాసి తన దువా ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుంచి మేలును పొందవచ్చు. అందుకే విశ్వాసి నిరంతరాయంగా దువా చేస్తూ ఉండాలి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుంచి మేలును కాంక్షిస్తూ ఉండాలి. మరి ఇలాంటి ఎన్నో రకాల అద్భుతమైనటువంటి దువాలు మరిన్ని మీ ముందుకు ఈ నెలలో రానున్నాయి. మీ అందరూ కూడా వేచి ఉండండి.
ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి బలమైనటువంటి ఆయుధాలను మీకు ఈ క్లాస్ ద్వారా అందించడం జరుగుతుంది, దువాలను. మరి నేను ఇప్పుడు ఆలస్యం చేయకుండా, సమయం అవుతుంది కాబట్టి అబ్దుల్లా జామీ హఫ్జుల్లా గారిని ఆహ్వానిస్తున్నాను. ఆయన యొక్క సంతోషాన్ని, ఉపవాసాల యొక్క ఘనత అనేటటువంటి అంశాన్ని మన ముందు ఉంచాల్సిందిగా ఆయన కోరుతున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. السلام عليكم ورحمة الله وبركاته. వలైకుం సలాం వరహ్మతుల్లాహి. అస్సలాము అలైకుం వరహమతుల్లా. షేఖ్ అబ్దుల్లా జామీ గారి యొక్క అనుమతి ఉంటే ఇక్కడ హస్సాన్ హమ్మాద్ గారు కాస్త తిలావత్ చేయాలని కోరుతున్నారు. ఒక్క నిమిషంలో ఓకే షేక్, అయిపోతుంది ఇన్షాల్లా. ఇన్షాల్లా. తప్పకుండా ఇన్షాల్లా. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا أنفقوا مما رزقناكم من قبل أن يأتي يوم لا بيع فيه ولا خلة ولا شفاعة والكافرون هم الظالمون. الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. జజాకుముల్లా ఖైర్ యా హసన్ జజా హయాకుముల్లా. షేక్ ప్రారంభించవచ్చు ఇన్షాల్లా. జీ బారకల్లా ఫీక్. బిస్మిల్లా. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الكريم وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు అయినటువంటి ఆ అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే శోభిస్తాయి. ఆయన అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కరుణించేటువంటి వాడు. ఆయనే మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ భూమండలంపైకి ఎంతో మంది దైవ ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు. గతించినటువంటి ఆ యొక్క ప్రవక్తలందరిపై, ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క శాంతి శుభాలు కురియుగాక. ఆమీన్. సోదరిమణులారా, ఈరోజు ఈ జూమ్ ఆధ్యాత్మిక సభలో నాకు ఇవ్వబడినటువంటి అంశము ఉపవాసముల ఘనత. మరికొన్ని రోజుల్లో మనం అతి పవిత్రమైనటువంటి రంజాన్ మాసానికి చేరుకోబోతున్నాం. మరొక వారం రోజుల్లో ఆ శుభాల సరోవరం, వరాల వసంతం అయినటువంటి ఆ రంజాన్ మాసం మన వద్దకు రానున్నది. కాబట్టి అందులో భాగంగా మనం ఆ ఉపవాసాల యొక్క ఘనత తెలుసుకుంటే, మనం ఉపవాసాలు ఉండడానికి మనలో ఆసక్తి అనేటువంటిది మరింతగా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా
ఉపవాసానికి సంబంధించినటువంటి ఘనతను తెలుసుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా, కౌమార వ్యవస్థకు చేరుకున్నటువంటి బాలురైనా, యువకులైనా, వృద్ధులైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసం యొక్క ఘనతను తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదైనా విషయం గురించి దాని యొక్క ఘనతను మనం తెలుసుకుంటేనే దాన్ని మనం పాటించగలం. కాబట్టి మనం ఉపవాసాల ఘనతను తెలుసుకుంటే మనలో ఉపవాసం ఉండడానికి గల ఆసక్తి పెరుగుతుంది. మనం ఉపవాసం ఉండడంలో ఇంకా ఎక్కువగా ప్రాధాన్యతను కనబరుస్తాము మరియు ఉపవాసాన్ని విడిచిపెట్టడానికి అయిష్టపడతాం. కాబట్టి సోదరులారా, రండి మనం ఉపవాసం అసలు దేన్ని అంటారో, అల్లాహ్ సుబ్హానహు తాలా దీన్ని విశ్వాసులపై విధి ఎందుకు చేశాడు మరియు దీని యొక్క ఘనత ఏమిటి అన్నటువంటి కొన్ని విషయాలు ఖురాన్ మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రామాణిక హదీసుల ద్వారా మనం తెలుసుకుందాం. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతుల్ బఖరాలో అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, అల్లాహ్ సుబ్హానహు తాలా విశ్వాసులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ యొక్క ఉపవాసాలు అవిశ్వాసుల కొరకు కాదు, ఆయన్ని నమ్మినటువంటి వారి కొరకు, ఆయన్ని విశ్వసించినటువంటి వారి కొరకు, అలాంటి వారి కొరకు అల్లాహ్ సుబ్హానహు తాలా ఆజ్ఞాపించబడేటువంటి విషయం ఏమిటంటే, కుతిబ అలైకుముస్ సియామ్, మీపై ఉపవాసాలు విధిగావించబడ్డాయి. అల్లాహ్ సుబ్హానహు తాలా మన మీద ఉపవాసాలను ఫరజ్ చేశాడు. అంటే కేవలం ఈ ఉపవాసాలు మన మీదే కాదు, అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ భారాన్ని మన మీదే మోపాడు అన్నటువంటి ఆలోచనలోకి మనం వస్తావేమో. ఇది భారం కాదు, ఇది వరాల వసంతము. అల్లాహ్ సుబ్హానహు తాలా మన పాప క్షమాపణ కొరకు, మన పరలోక సాఫల్యం కొరకు, మోక్షం కొరకు అల్లాహ్ సుబ్హానహు తాలా మన కొరకు ఇంత గొప్ప అవకాశాన్ని మనకు ప్రసాదించాడు. మనకే కాదు, గతించినటువంటి జాతులపై కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా దీన్ని ప్రసాదించాడు. కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. మీపైనే కాదు, మీకంటే ముందు వచ్చినటువంటి గతించినటువంటి వారిపై కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ఉపవాసాలను విధిగా వింపజేశాడు. సోదరులారా, మనకంటే ముందు వచ్చినటువంటి జాతుల్లో కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి తగిన విధంగా ఈ యొక్క ఉపవాసాలను పెట్టాడు. మనపై ప్రత్యేకంగా విధి ఉపవాసాలు మరియు స్వచ్ఛంద ఉపవాసాలు పెట్టమని మనకు ఆజ్ఞాపించారు. విధి ఉపవాసాలు అంటారా, రంజాన్ యొక్క ఉపవాసాలు కంపల్సరీ, తప్పనిసరిగా పాటించవలసినవి. మరి దాని తర్వాత నఫిల్ ఉపవాసాలు రెండవ రకం. ఈ నఫిల్ ఉపవాసాలు స్వచ్ఛంద ఉపవాసాలు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సాంప్రదాయం మేరకు శుక్రవారం, సోమవారము మరియు గురువారము పాటించేటువంటి ఉపవాసాలు, అదే విధంగా అయ్యామి బీజ్ యొక్క ఉపవాసాలు మరియు యోమి ఆషురా, యోమి అరఫా యొక్క ఉపవాసాలు. ఈ విధంగా స్వచ్ఛంద ఉపవాసాలు, ఈ సున్నత్ కాకుండా మనిషి అల్లాహ్ ప్రసన్నత కొరకు ఉపవాసం ఉండవచ్చు. ఇది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సాంప్రదాయము. కాబట్టి సోదరులారా, ఈ సౌమ్ అనేటువంటిది అరబీ భాషా పదం. అరబ్బీలో రోజాని, ఉపవాసాన్ని సౌమ్ అంటారు. సౌమ్ అంటే ఆగిపోవడము, ఆగి ఉండడం. అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసన్నత పొందేందుకు సూర్యోదయం నుంచి ఫజర్ అజాన్ మొదలుకొని మరియు మగ్రీబ్ సూర్యాస్తమం వరకు ఎప్పుడైతే ముఅజ్జిన్ అజాన్ పలుకుతాడో అప్పటి వరకు తినడం నుంచి, త్రాగడం నుంచి, భార్యతో సంభోగించడం నుంచి, చెడు మాట్లాడడం నుంచి, చెడు చూడడం నుంచి, చెడు వినడం నుంచి, చెడు కార్యాలకు పాల్పడడం నుంచి మనిషి ఆగిపోవాలి. మనిషి తనను తాను ఈ పనులన్నింటి నుంచి రక్షించుకోవాలి. ఇది దీని యొక్క అర్థం. సోమని దీన్ని అందుకు పిలిచారు. సియామ్ దీని యొక్క బహువచనము కాబట్టి ఉపవాసములు అని అరబ్బీ భాషలో సౌమ్, సియామ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఈ యొక్క ఉపవాసాలను అల్లాహ్ సుబ్హానహు తాలా మన మీద ధర్మసమ్మతం చేశాడు. దేనికి? లఅల్లకుం తత్తఖూన్, మీలో దైవభీతి జనించడానికి. దానికి గల కారణాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా ఇక్కడ మనకు బోధించాడు. ఉపవాసం ఉంటే ఏ విధంగా మనం తాగడం నుంచి, ఇప్పుడు చూడండి, ఉపవాసం ఉన్నాము, మన ముందు అన్ని ఆహార ఫలాలు పెట్టి ఉన్నాయి, అయినప్పటికీ మనం వాటిని తినడానికి ప్రయత్నిస్తామా? ఎవరు లేరు, రూములో ఒక్కలే ఉన్నాం, తలుపులు వేసుకున్నాం, కిటికీలు వేసుకున్నాం, ఎవరు మనల్ని గమనించడం లేదు, ఫ్రిడ్జ్ లో చల్లని వాటర్ ఉంది, పళ్ళు ఫలాలు అన్ని మనది ఎదుట పెట్టి ఉన్నాయి, కానీ తింటామా? తినం. భయము. అల్లాహ్ సుబ్హానహు తాలా చూస్తున్నాడు, నా యొక్క ఉపవాసము వ్యర్థమైపోతుందేమో అన్నటువంటి భయము మనకు కలుగుతుంది. అందువల్ల మనం వాటన్నిటి నుంచి దూరంగా ఉంటాం. అటువంటి భయం
ప్రతి విషయంలో ప్రతి పాడు పని చేయడానికి, ప్రతి చెడు పనికి పాల్పడడానికి అవకాశం లభించినప్పుడు అటువంటి దైవభీతి జనించాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రాక్టికల్ గా ఈ యొక్క రంజాన్ ఉపవాసాలను మన ముందుకు తీసుకొచ్చాడు. సోదరులారా, ఇది మన కొరకు, మన యొక్క పరిశుద్ధత కొరకు, మన యొక్క హృదయాలను శుద్ధపరచుట కొరకు, మనకు పాప క్షమాపణ చేయుట కొరకు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పుణ్య కార్యాలను పెంపొందించడం కొరకు సుబ్హానల్లాహ్ ఇంత ఉన్నతమైనటువంటి రంజాన్ మాసాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నాడు. కాబట్టి మనందరం కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించాలి. ఈ రోజు సమాజంలో వాస్తవంగా ఉపవాసం యొక్క ఘనత తెలియకుండా చాలా మంది మనలోనే ముస్లింలుగానే చెప్పుకుంటూ మేము 15 రోజుల నుంచి ఉంటాము, కాదు మాకు కుదరడం లేదు, చివరి 10 రోజుల నుంచి ఉంటాము, ఆహా అట్టకూడదు కాదు, నాకు ఆకలి ఎక్కువ వేసిద్ది, లేకపోతే నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది అన్నటువంటి వంకలు చెప్పుకొని చివరి 3 రోజుల్లో ఉపవాసాలు సతామీసే, నేను సతామీరించి ఉంటానని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అటువంటి ఉపవాసాలు అవసరం లేదు. అల్లాహ్ యొక్క ఆదేశం ఏమిటి? పరిపూర్ణంగా ఆదేశాన్ని మనం అమల్లోకి తీసుకురావాలి. 30 ఉపవాసాలు. ఫమన్ షహీద మిన్కుము షహర ఫల్యసుమ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞ, ఎవరైతే ఈ మాసాన్ని పొందుతారో తప్పకుండా ఉపవాసాలు పాటించాలి అని అల్లాహ్ యొక్క దైవాదేశము. కాబట్టి సోదరులారా, మనం ఈ ఉపవాసాలను మనం తప్పకుండా పాటించాలి. మనము పాటించాలి, మన భార్య పిల్లలకి ఆదేశించాలి, మన కుటుంబ సభ్యులకి ఆదేశించాలి. ఎవరైనా తెలియని వారు ఉంటే వారికి తెలియజేయాలి. సోదరులారా, మరి రండి, ఈ యొక్క ఉపవాసం యొక్క ఘనత ఏమిటి? మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. అబూ ఉమామా అల్ బాహిలీ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక వ్యక్తి ప్రశ్నిస్తాడు, యా రసూలల్లాహ్ ముర్నీ బి అమలిన్ ఖాల అలైక బిస్సౌమ్ ఫఇన్నహు లా మిథ్ల లహు. వచ్చడుతాడు, మహాప్రవక్త నాకు ఏదైనా ఆచరణ గురించి ఆదేశం ఇవ్వండి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, అలైక బిస్సౌమ్, నువ్వు ఉపవాసం పాటించు అంటారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అతన్ని మళ్ళీ అడుగుతారు, ఆ వ్యక్తి మళ్ళీ మహాప్రవక్తను ప్రశ్నిస్తాడు, ఓ మహాప్రవక్త మళ్ళీ నాకు ఏదైనా మంచి ఆచరణ గురించి బోధించండి. మళ్ళీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలైక బిస్సౌమ్, ఈ విధంగా 3 సార్లు ప్రశ్నిస్తాడు. 3 సార్లు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తారు, ఫఇన్నహు లా మిథ్లు లహు, నువ్వు ఉపవాసం పాటించు, ఎందుకంటే దానికి సరి సమానమైనటువంటి ఆరాధన మరొకటి లేదు. సుబ్హానల్లాహ్, ఉపవాసానికి సరి సమానమైనటువంటి ఆరాధన లేదు. ఉపవాసం ఎంతో ఉన్నతమైనటువంటి ఆరాధన. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించారని తెలియజేస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు, ఈ యొక్క ఆచరణ నా కోసము. అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖులు. మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, కుల్లు అమలిన్ ఇబ్ను ఆదమ లహు. బుఖారి యొక్క రివాయత్. ఆదం సంతానం యొక్క ప్రతి ఆచరణ వారి కొరకే, ఇల్ల సియాం, కానీ ఉపవాసము తప్ప. ఫఇన్నహు లీ, ఆ ఉపవాసము నా కోసము. వాన అజ్జి బిహి, మరియు దాని యొక్క ప్రతిఫలాన్ని నేనే ప్రసాదిస్తాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సుబ్హానల్లాహ్. సోదరులారా, చూడండి ఎంత గొప్ప పుణ్యఫలమో, చూడండి ఎంత గొప్ప పుణ్యఫలం, అసలు వెలకట్టలేనటువంటిది, లెక్కలేనంత పుణ్యఫలం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఉపవాసం నాది మరియు ప్రతిఫలం ఇచ్చేటువంటి బాధ్యత కూడా నాది అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే చూడండి, ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుడి దగ్గర లెక్కలేనంత ధనం ఉంది. ఇప్పుడు ఆ ధనవంతుడు తన ఇష్టం వచ్చినటువంటి వారికి, నచ్చినటువంటి వారికి, మెచ్చినటువంటి వారికి ఎంత కోరితే అంత ఇస్తూనే ఉంటాడు, ఎంత కోరినంత ఇస్తూనే ఉంటాడు. ఎందుకు? తన ఇష్టం. ఎవరైనా తనకు నచ్చినటువంటి పనులు చేశారనుకోండి, తనకు ఇష్టం వచ్చినంత ధనాన్ని ఇస్తాడు, అంటే అది అతని ఇష్టం. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు, సియాములి, ఈ ఉపవాసాలు నా కొరకు, వానా అజ్జి బిహి, మరియు దీని ప్రతిఫలాన్ని కూడా నేనే ఇస్తాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సుబ్హానల్లాహ్. చూడండి, ఎవరైనా ఈ రంజాన్ మాసాన్ని పొంది కూడా ఉపవాసం పాటించకుండా ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని కోల్పోతే అంతకంటే పెద్ద దౌర్భాగ్యుడు మరెవరు ఉంటారు చెప్పండి? కాబట్టి సోదరులారా, అతి పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో మనం ఫరజ్ ఉపవాసాలు తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మీద దీన్ని విధిగా వించాడు. ఇస్లాం యొక్క 2వ మూల స్తంభం ఇది. 3వ మూల స్తంభం, మొదటిది షహాదత్, కలిమా, అల్లాహ్ను మరియు ప్రవక్తను విశ్వసించడం. ఆ తర్వాత నమాజుని స్థాపించడం. 3వది ఏమిటి? రోజా, ఉపవాసం ఉండటం. అల్లాహ్
మన మీద విధిగా వించినటువంటి ఉపవాసాలను మనం పాటించడం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మీద విధి చేశాడు. కాబట్టి సోదరులారా, జ్ఞానంతో ఆలోచించాలి. ఈ రోజు చాలా మంది ఆ గుట్కాలకు పారంపరాకులకు అలవాటు పడిపోయి ఉపవాసాలు ఇట్నే వదిలేస్తున్నారు. పురుషుల్లో వాస్తవం ఇది. ఏముందిలే, ఎవరు అడుగుతున్నారులే, ఉండకపోతే ఎవరన్నా కొడుతున్నారా అన్నటువంటి ఉద్దేశంతో ఉపవాసాలు మానేసేటువంటి వారు సోదరులారా చాలా ఘోరమైనటువంటి పాపము. ఫరజ్ విధానం మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. ఒక్క ఉపవాసం, రంజాన్ మాసంలో ఒక్క ఉపవాసం ఎవరైనా విడిచిపెడితే వారు సంవత్సరం మొత్తం కూడా ఉపవాసాలు పాటించిన దాని యొక్క పుణ్యఫలాన్ని పొందలేరు. అంతటి శుభం ఈ యొక్క ఉపవాసాల్లో ఉంది. కాబట్టి మనం ఉపవాసం యొక్క ఘనతను గుర్తించాలి. ఇది మన యొక్క పాప క్షమాపణ కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టాడు. మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. బుఖారీ యొక్క హదీస్ నెంబర్ 1910, 1910 ఏమంటున్నారు? మన్ సామ రమదాన ఈమానన్ వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబిహి. ఎవరైతే రంజాన్ యొక్క ఉపవాసాలు పాటిస్తారో సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మరియు సత్సంకల్పంతో, ఇహ్తిసాబన్ అల్లాహ్ పాప క్షమాపణ కోసం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి సంకల్పంతో అల్లాహ్ నా పాపాలు క్షమించాలి, నేను ఈ యొక్క ఉపవాసాన్ని అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు పాటిస్తున్నాను అన్నటువంటి ఉద్దేశంతో ఎవరైతే ఉపవాసం ఉంటారో మా తఖద్దమ మిన్ జంబిహి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పాపాలన్నిటిని క్షమిస్తాడు. కాబట్టి సోదరులారా, ఇంత మంచి అవకాశాన్ని మనం వదులుకోకూడదు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఉపవాసాలు పాటించడంలో మనం ఆసక్తిని కనబరచాలి. ఆసక్తి ఎటువంటి ఆసక్తి? మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ యొక్క సహాబాలను ముందుగానే ఆదేశించేటువంటి వారు ఈ యొక్క రంజాన్ యొక్క ఉపవాసాల కొరకు. మన యొక్క సలఫ్ పండితులైతే ఈ రంజాన్ మాసాన్ని పొందాలని, అందులో ఉపవాసాలు పాటించాలని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ముందుగానే దువా చేసేటువంటి వారు. ఓ అల్లాహ్, మమ్మల్ని రంజాన్ వరకు చేర్చు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వేడుకునేటువంటి వారు. కాబట్టి సోదరులారా, అంత ఉన్నతమైనటువంటి సదవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితాలలో మళ్ళీ మనకు కల్పించనున్నాడు. కాబట్టి సోదరులారా, మనం ఆ యొక్క ఉపవాసాన్ని, రంజాన్ మాసాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఉపవాసాలు, ముఖ్యంగా ఫరజు ఉపవాసాలు ఒక్కటి కూడా మిస్ కాకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి. వాస్తవంగా మేము బలహీన స్థితిలో ఉండి, ప్రయాణంలో ఉండి, అనారోగ్యంతో బాధపడుతుంటే అది వేరే విషయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి వెలుసుబాటు కలిగించాడు. కానీ అంతా బాగుండి, ఆరోగ్యం బాగుండి, ఆయన ప్రసాదించినటువంటి శరీరం అనేటువంటి అనుగ్రహంలో అన్ని క్షేమంగా ఉన్నప్పటికీ మనం తింటూ తాగుతూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఎలా ఇష్టపడతాడు చెప్పండి? కాబట్టి సోదరులారా, ఈ యొక్క ఉపవాసం అనేటువంటిది చాలా ఘనత కలిగినటువంటిది. ఇది మన యొక్క పాపాల నుండి మనల్ని పరిరక్షిస్తుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, అస్సౌము జున్నతున్ మిన్ అదాబిల్లాహ్. మన పాపాల నుండి రక్షిస్తుంది మరియు రేపు నరక శిక్ష నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. ఉపవాసం అండి. ఉపవాసం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను దీనికి ఇవ్వడం జరిగింది. ఇది ఉపవాసం ఢాలు వంటిది. ప్రతి పాపం నుంచి అబద్ధం మాట్లాడాలంటే మనం ఉపవాసి ఆలోచిస్తాడు, నేను ఇవాళ ఉపవాసం ఉన్నాను ఆలోచిస్తాడు మనిషి. ఏదైనా చెడు మాట్లాడాలన్నా కూడా ఆలోచిస్తాడు, నేను ఉపవాసం ఉన్నాను, చెడు మాట్లాడకూడదు. ఏదైనా పాడు పని చేయాలన్నా, తప్పు పని చేయాలన్నా సరే ఆలోచిస్తాడు, నేను ఉపవాసం ఉన్నాను, నేను తప్పు చేయకూడదు. అందుకే అల్హమ్దులిల్లా రంజాన్ మాసంలో చూడండి, పాపాత్ముడు కూడా నిండుగా టోపీ పెట్టుకొని ఎంతో ఉన్నతంగా తయారై మస్జిద్కి వస్తాడు మస్జిద్కి. మరియు అల్హమ్దులిల్లా మస్జిద్ యొక్క అన్ని కూడా మర్యాదలు పాటిస్తూ ఉంటాడు. అతనిలో మంచితనం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. కారణం ఏమిటి? అతను పాటించేటువంటి ఉపవాసం కారణంగా. ఉపవాసము అతను ప్రతి చెడు నుంచి తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చెడు మాట్లాడకుండా, చెడు వినకుండా, మామూలు రోజుల్లో సినిమాలకు, షికార్లకు తిరిగేటువంటి వాడు కానీ ఉపవాసం ఉంటే అసలు అన్ని విషయాలను పక్కన పెట్టేసి ఉపవాసానికే ప్రాధాన్యత ఇస్తాడు. డాలు మనిషిని కాపాడుతుంది, మనిషిని చెడు నుంచి ఈ యొక్క ఉపవాసం అనేటువంటిది రక్షిస్తుంది. కాబట్టి
మనం ఉపవాసాన్ని పాటించాలి. ఇది మన యొక్క జీవితాల్లో మార్పును వస్తుంది సోదరులారా. అటువంటి మార్పు మన జీవితాల్లో రావాలంటే ఈ రంజాన్ యొక్క 30 రోజుల పీరియడ్ లో, ఈ మాసంలో మనం సంపూర్ణంగా మన యొక్క ఉపవాసాలు పాటిస్తూ మనల్ని మనం ఉత్తమంగా తీర్చిదిద్దుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఇహపరాల సాఫల్యాన్ని దీని ద్వారా ప్రసాదించవచ్చు. కాబట్టి సోదరులారా ఆలోచించండి. అదే విధంగా ఇంకా ముందుకు వెళ్తే ఉపవాసం యొక్క ఘనతలో మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. హుజైఫా బిన్ యమాన్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఫిత్నతుర్ రజులి ఫీ అహ్లిహి వ మాలిహి వ జారిహి. చూడండి, మనిషి తన కుటుంబం ద్వారా, తన సంపద ద్వారా మరియు తన యొక్క ఇరుగు పొరుగు ద్వారా ఏదో ఒక పాపంలో జరిగి ఉంటుంది. ఇరుగు పొరుగు ఇబ్బంది కలిగించడం కానివ్వండి, ఇంటి వారితో చెడుగా ప్రవర్తించడం కానివ్వండి, లేకపోతే తన యొక్క సంపదలో ఏదైనా అవతవకలు జరిగి ఏదైనా తప్పు జరుగుతూ ఉంటుంది. మరి వాటికి పర్యవసానం ఏమిటి? వాటి కఫారా ఏమిటంటే అస్సలాహ్, నమాజు, వస్సియాం, రోజా, ఉపవాసము, వస్సదకా, దాన ధర్మాలు. ఆ యొక్క పాపాలు, ఆ జరిగినటువంటి పొరపాట్లు మన్నించబడాలంటే నమాజు, ఉపవాసము, దాన ధర్మాలు, ఈ మూడింటి ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి పొరపాట్లని మన్నిస్తాడు. ఎప్పుడైనా దురుసుగా మనం మాట్లాడి ఉండవచ్చు, ఎవరినైనా ఒక మాట అని ఉండవచ్చు, లేకపోతే తప్పు జరిగివచ్చు, ఏదైనా అకారణంగా డబ్బులు వ్యర్థమైనటువంటి ఖర్చు పెట్టి ఉండవచ్చు, లేకపోతే ఇరుగు పొరుగుతో ఒక చిన్న గొడవ జరిగి ఉండొచ్చు. ఇవన్నీ తప్పులు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క తప్పుల యొక్క క్షమాపణ పర్యవసానం ఏమిటంటే అస్సలా, మనం చదివేటువంటి నమాజులు మరియు మన యొక్క ఉపవాసము మరియు యొక్క దాన ధర్మాలు, వాటి ద్వారా అవి క్షమించబడతాయి. దీన్ని ఇమాం బుఖారీ రహిమహుల్లా గారు ఉల్లేఖించారు. హదీస్ నెంబర్ 1895. రాసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే తప్పకుండా మీరు చదవండి. ఎంత లాభమో చూడండి. మన పొరపాట్లు, మన పాపాలు క్షమించబడతాయి. మన పొరపాట్లను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దయతో, తన కారుణ్యంతో క్షమిస్తాడు సోదరులారా. కాబట్టి ఈ విషయంలో మనం ముందంజలో ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం దువా వేడుకుంటూ ఉండాలి. వల్ల మమ్మల్ని ఆ యొక్క ఉపవాసాల వరకు పంపు, మేము ఉపవాసాల వరకు చేర్చు, మేము తప్పకుండా ఉపవాసం ఉంటామని సత్సంకల్పం చేసుకోవాలి ముందుగానే. ఏముంది, ఇప్పుడు వరకు కూడా కొంతమంది సంకల్పం చేసుకొని ఉండరు. చాలా మంది ఇంకా రాలేదు కదా అన్నటువంటి సంకల్పం చేసుకుంటే ఏమన్నా డబ్బులు ఖర్చు అవుతాయా? మంచి విషయం కదా. వల్లాహ్ నేను చేరుకుంటే తప్పకుండా, ఆ రోజు నెలవంకని చూస్తే తప్పకుండా నేను 30 ఉపవాసాలు పరిపూర్ణంగా పెడతాను. సంకల్పం ద్వారా కూడా మనకు మంచి పుణ్యఫలం లభిస్తుంది సోదరులారా. కాబట్టి మనం ఇందులో అలసత్వం వహించరాదు. మనం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు ఉపవాసాలను పాటించడానికి ప్రయత్నించాలి. అదే విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసం యొక్క ఘనతలో తెలియజేస్తున్నారు. లిస్సాయిమి ఫర్హతాన్, ఉపవాసి కొరకు 2 శుభవార్తలు ఉన్నాయి. అదేమిటి? ఫర్హతున్ ఇందల్ ఫిత్రి. ఏమిటి? ఒక సంతోషం ఏమిటంటే, ఒక సంతోషకరమైనటువంటి సందర్భం ఏమిటంటే అతను ఇఫ్తార్ చేసేటువంటి సందర్భము. వాస్తవంగా మనిషి ఉదయం నుంచి ఆకలి దప్పికలతో మాడుకొని ఉంటాడు, ఆకలి దప్పికలను ఆపుకొని ఉంటాడు. అసలు దాహం అవుతా ఉండిద్ది, ఆకలి అవుతా ఉండిద్ది. అయినప్పటికీ మనిషి ఉమ్మును సైతం మింగడు. కారణం ఏమిటి? అల్లాహ్ చూస్తున్నాడు. చివరికి మగ్రిబ్ సమయం ఎప్పుడవుతుందా, ఎప్పుడు నేను ఇఫ్తార్ చేద్దామని వేచి చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తన గొంతు తడుస్తుందో, నరాలు తడుస్తాయో, అతనికి ఉపశమనం లభిస్తుంది, సంతోషపడతాడు. అల్లాహ్ యొక్క స్మరణ చేస్తాడు. సుబ్హానల్లాహ్, ఎంత ఉన్నతమైనటువంటి ఆచరణ. అప్పుడు సంతోషపడతాడు. మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, వ ఫర్హతున్ ఇంద లిఖాయి రబ్బి. రేపు ప్రళయదినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర దాని ప్రతిఫలాన్ని పొందేటప్పుడు కూడా సంతోషపడతాడు. సుబ్హానల్లాహ్, ఎంత ఉన్నతమైనటువంటి ఆచరణ సోదరుల. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేకంగా దాని ప్రతిఫలాన్ని మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి సోదరులారా, ఆ ప్రతిఫలాన్ని మనం పొందాలంటే మనం ఉపవాసాలు పాటించాలి. ఉపవాసాలను తూచా తప్పకుండా 30 ఉపవాసాలు ఉండడానికి ప్రయత్నించాలి. అదే విధంగా మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, సలాసతున్ లా తురద్దు దావతుహుం. ఏమంటున్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు? 3 వ్యక్తుల యొక్క దువా రద్దు చేయబడదు. అందులో ఒకటి అల్ ఇమామున్ ఆదిలున్, న్యాయ పరిపాలకుడు. రెండో వ్యక్తి ఎవరు? అస్సాయిము హత్తా యుఫ్తిర్. రెండో వ్యక్తి ఎవరు? ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి, ఇఫ్తార్ చేసేటువంటి వరకు. మూడో వ్యక్తి దావతుల్ మజ్లూమ్, పీడితుడు. ఈ 3 యొక్క దువాలు రద్దు చేయబడవు అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందులో రెండో వ్యక్తి ఎవరు?
ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి, సుబ్హానల్లా, ఉపవాసం యొక్క ఘనత ఎంత ఉన్నతమైనదంటే ఆ స్థితిలో ఎవరైనా దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పకుండా దాన్ని స్వీకరిస్తాడు, అది రద్దు చేయబడదు. కారణం ఏమిటి? ఉపవాసం వలన దానికి ఆ ఘనత లభించింది సోదరులారా. కాబట్టి ఎంత ఉన్నతమైనటువంటి ఆచరణ. కాబట్టి సోదరులారా, మనం ఉపవాసం యొక్క ఘనతను మనం తెలుసుకోవాలి. ఆ యొక్క ఘనతను మనం విస్మరించామనుకోండి, ఉపవాసం పెట్టడంలో మనలో ఆసక్తి అనేటువంటిది పెరగదు. కాబట్టి మనం ఉపవాసం కొరకు మనం ముందుగానే మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. వాస్తవంగా చాలా మంది పట్టించుకోరు. బలహీనంగా ఉంటే ఏమైందిలే అని వదిలేస్తూ ఉంటారు. అలా కాదు సోదరులారా, ఉపవాసం కొరకు మనల్ని మనం సంసిద్ధం చేసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని కూడా మన నుంచి స్వీకరిస్తాడు. అదే విధంగా మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, ఉపవాసి కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినం రోజున ప్రత్యేకమైనటువంటి ద్వారాన్ని ఏర్పాటు చేశాడు. అల్లాహు అక్బర్ కబీరా. ప్రత్యేక ద్వారం ద్వారా వారికి స్వర్గ ప్రవేశాన్ని కలుగజేస్తాడు. అల్లాహు అక్బర్ కబీరా. ఎంత గొప్ప ప్రతిఫలం చూడండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, ముస్లిం మరియు బుఖారీ హదీస్ లో ఉంది, ఇన్న ఫిల్ జన్నతి బాబన్ యుఖాలు లహు రయ్యాన్. స్వర్గంలో ఒక ద్వారము ఉంది, దాన్ని రయ్యాన్ అని పిలుస్తారు. యదుఖులు ఫీ ఆ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞ ద్వారా దేవదూతలు అంటారు, ఎక్కడున్నారు ఉపవాసకులు? ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారితో అంటాడు, ఉపవాసకులు ఎక్కడున్నారు? రండి, ఈ ద్వారం ద్వారా ఇందులోకి ప్రవేశించండి. కేవలం ఉపవాసకులు మాత్రమే అందులో నుంచి స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత ఇంకెవ్వరు కూడా అందులో నుంచి ప్రవేశించలేరు. మరొకరెవ్వరు అందులోంచి వెళ్ళలేరు. ఇక ఆ ద్వారం మూయబడుతుంది. సుబ్హానల్లాహ్. సలఫ్లు ఏమంటున్నారంటే, ఏ విధంగానైతే నరకానికి 7 ద్వారాలు ఉన్నాయో అదే విధంగా స్వర్గానికి కూడా 7 ద్వారాలు ఉన్నాయి. కానీ హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 8 ద్వారాలు తయారు చేశారు. ఆ 8వ ప్రత్యేక ద్వారం ఈ రయ్యాన్ ద్వారమే. సుబ్హానల్లాహ్. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క 8వ ద్వారాన్ని ఉపవాసకుల కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నియమించాడు. కాబట్టి సోదరులారా, ఆ యొక్క స్వర్గ ప్రవేశం కొరకు మనం ఎంతో కృషి చేయాలి. ఆ స్వర్గంలోకి వెళ్ళడం కొరకు మనం ఎంతో కష్టపడుతూ ఉంటాము. కొంతమంది అయితే వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, అల్లాహ్ యొక్క మార్గంలో ఎంతో కృషి చేస్తూ ఉంటారు, హజ్జుల మీద హజ్జులు చేస్తూ ఉంటారు, ఉమ్రాల మీద ఉమ్రాలు చేస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. దాంతో పాటు వారు ఈ ఉపవాసాన్ని కూడా పరిపూర్ణంగా పాటిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన కారుణ్యంతో ఆ యొక్క ద్వారం ద్వారా మనం కూడా ప్రవేశం కలిగించవచ్చు. కాబట్టి సోదరులారా, ఘనతను తెలుసుకోవాలి. ఆ యొక్క ఘనత ద్వారా మనం ఉపవాసముల ఘనత ద్వారా మనలో ఆసక్తి అనేటువంటిది ఎంతో పెంపొందుతూ ఉంటుంది. మన యొక్క తపన, మన యొక్క ఆత్రం మొత్తం కూడా ఆ స్వర్గంలోకి ఎలా ప్రవేశించాలి. ఒక విశ్వాసి యొక్క కోరిక కూడా, ఏ విశ్వాసి కూడా అసలు అటువంటి కోరిక, స్వర్గ ప్రవేశం యొక్క కోరిక కలిగి ఉండకుండా ఉండడు. మనందరం కూడా స్వర్గం కోసం ఎంతో కృషి చేస్తున్నాం. కాబట్టి రంజాన్ ద్వారా మన యొక్క సత్కర్మలను ఇంకా పెంపొందించుకుంటూ మన పరలోక మార్గాన్ని సులభతరం చేసుకోవడానికి ఇదొక ఉన్నతమైనటువంటి అవకాశం మనకు లభించింది. కాబట్టి దీని యొక్క ఘనతను మనం తెలుసుకోవాలి. ఆ యొక్క స్వర్గద్వారం ద్వారా మనకు ప్రవేశం కలగాలంటే స్వర్గద్వారం ద్వారా మనం ఏం చేయాలి? ఉపవాసాన్ని పాటించాలి. అదే విధంగా సోదరులారా, మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరొక హదీసులో తెలియజేస్తున్నారు, మన్ సామ యోమన్ ఫీ సబీలిల్లాహి. ఏ వ్యక్తి అయితే అల్లాహ్ యొక్క మార్గంలో ఒక్క ఉపవాసం పెడతాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వజ్హహు అనిన్నారి 70 ఖరీఫన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపు ప్రళయ దినం రోజున అతని యొక్క ముఖాన్ని 70 సంవత్సరాలు దూరం తీసుకెళ్తాడు. అంత దూరం తీసుకెళ్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే నరకం నుంచి అంత దూరం చేస్తాడు. సుబ్హానల్లాహ్. ఎంతటి ఘనతో ఒకసారి మనం ఆలోచించాలి. నరకాగ్ని నుంచి విముక్తి ఈ ఉపవాసం ద్వారా మనం కలుగుతుంది. అదే విధంగా మరో హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, 2 విషయాలు విశ్వాసి కొరకు సిఫారసు చేస్తాయి. అందులో మొదటి విషయము ఖురాన్ తన పారాయణుల కొరకు మరియు ఆచరణాత్మకంగా తమ జీవితంలో అమలు చేసినటువంటి వారి కొరకు ప్రళయ దినం రోజున అల్లాహ్ ముందు సిఫారసు చేస్తుంది. రెండో విషయం ఏమిటంటే ఈ యొక్క ఉపవాసము అల్లాహ్ ముందు సిఫారసు చేస్తుంది, ఓ అల్లాహ్, ఇతను నీ దాసుడు, నీ యొక్క ప్రసన్నత కొరకు
నన్ను పాటించాడు, ఉపవాసాన్ని పాటించాడు, ఆకలి దప్పికల నుండి, భార్యతో సంభోగం నుంచి, ప్రతి చెడు పని నుంచి అన్ని విధాలుగా తను తాను సంరక్షించుకొని కేవలం నీ ప్రసన్నతను చోరకోరుతూ ఉపవాసం పాటించాడు వల్ల, కాబట్టి తన్ని నువ్వు ఆ నరకాగ్ని నుంచి రక్షించు అని మన కొరకు ఈ యొక్క ఉపవాసం అనేటువంటిది సిఫారసు చేస్తుంది సోదరులారా. ఇంత ఉన్నతమైనటువంటి ఘనతలో చూడండి, ఒకటి కాదు, దాదాపు ఇప్పటి వరకు మనం దాదాపు 10 ఘనతలను మనం తెలుసుకున్నాము. ఎంత ఉన్నతమైనటువంటి ప్రతిఫలము ఒక్కసారి మనం ఆలోచించాలి. అదే విధంగా మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, సౌము షహరి సబర్, రంజాన్ మాసం యొక్క ఉపవాసాలు, సలాసతు అయ్యామిన్ మిన్ కుల్లి షహర్, మరియు 3 ఉపవాసాలు. ఏ ఉపవాసాలు? అయ్యామి బీజ్ యొక్క ఉపవాసాలు. మరియు ఆ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్న ఇది 3 రోజుల ఉపవాసాలు మరియు రంజాన్ మాసపు ఉపవాసాలు, అయ్యామి బీజ్ 13, 14, 15 తారీఖుల ఉపవాసాలు మరియు రంజాన్ మాసం యొక్క ఉపవాసాలు, ఇవి మనిషి యొక్క హృదయాన్ని పరిశుభ్రపరుస్తాయి అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఎంత ఉన్నతమైనటువంటిది. అహ్మద్ రహిమవుల్లా గారు దీన్ని ఉల్లేఖించారు. హదీస్ నెంబర్ 7577. ఈ హదీసులో ఆయన తెలియజేసినటువంటి విషయం ఏమిటి? రంజాన్ ఉపవాసాలు ఉండడం ద్వారా మరియు ప్రతి నెలలో 3 ఉపవాసాలు అయ్యామే బీజ్ పాటించడం ద్వారా అల్లాహ్ సుబ్హానహు తాలా అతని యొక్క హృదయాన్ని పరిశుభ్రపరుస్తాడు. అంటే ప్రతి ద్వేషం నుంచి, ప్రతి విద్వేషం నుంచి, పెళ్లి కుళ్ళు కుతంత్రం, హృదయానికి పట్టినటువంటి రోగాల నుంచి అతని యొక్క హృదయాన్ని శుభ్రం చేస్తాడు. సుబ్హానల్లా, ఎంత ఉన్నతమైనటువంటి ఘనత సోదరులారా. మనం ఆలోచించాలి, అల్లాహ్ కొరకు 11 నెలలు మనం తింటూ తాగుతూ ఉన్నాం. అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క అనుగ్రహాలలో ప్రతిదీ కూడా మనం కోరుకున్నదల్లా తెచ్చుకుంటున్నాము, తింటున్నాము. మరి అల్లాహ్ కొరకు ఒక్క నెల మనం తీస్తే ఏం పోతుంది? మన ఆస్తి ఏమైనా తరిగిపోతుందా? ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యమే కదా. అదే విధంగా సైన్స్ ప్రకారం చూసుకున్నా సరే, మనిషి యొక్క మిషన్ పని చేస్తూ ఉంటే బహుశా అందులో ఏదైనా సరే పాడవచ్చు. అదే అనుకోండి, కొంచెం ఒక రెస్ట్, మన కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క జీర్ణాశయానికి కొంత మనం సమయాన్ని ఇచ్చామనుకోండి, రెస్ట్ ఇచ్చామనుకోండి, అది తిరిగి మళ్ళీ ఎంతో ఉత్సాహంతో పనిచేస్తుంది. ఇప్పుడు మనిషి కష్టపడుతూ ఉంటే అలసిపోకుండా కష్టపడగలడా? అలసిపోతాడు మనిషి. అలాగే మన యొక్క కడుపులో ఉన్నటువంటి వ్యవస్థ కూడా కొంచెం మన దానికి విశ్రాంతినిచ్చాం అనుకోండి, అది తిరిగి మళ్ళీ మనం ఎంతో ఉన్నతంగా పనిచేస్తుంది. దానివల్ల మన యొక్క ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అన్ని రోగాల నుంచి కొంతమంది సైంటిస్టులు చెబుతున్నారు, ఈ యొక్క ఉపవాసం కారణంగా ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు రోగం నయమైంది. సుబ్హానల్లాహ్. ఆరోగ్యం, ఉపవాసం పాటించడం వల్ల కడుపులో వచ్చేటువంటి క్యాన్సర్ బారి నుంచి వారు రక్షించబడ్డారు ఈ యొక్క ఉపవాసం వల్ల. అల్లాహు అక్బర్ కబీరా, ఎంత ఉన్నతమైనటువంటిది. కాబట్టి సోదరులారా, ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఇందులో మనం కనబడుతున్నాయి. మరియు అదే విధంగా ఇహలోకంలో కూడా ఎన్నో లాభాలు మనం కనబడుతున్నాయి. అల్లాహ్ సుబ్హానహు తాలా మన హృదయాన్ని పరిశుభ్రపరుస్తాడు. పాపం నుంచి అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని రక్షిస్తాడు. దాని యొక్క దరిదాపులకు వెళ్ళనీయడు. మనలో తక్కువ జనిస్తుంది. మనం అల్లాహ్కి దగ్గర అవుతాము. ఈ ప్రపంచంలో మనకు లభించేటువంటి గొప్ప విషయాలు. మరియు అదే విధంగా పరలోకంలో అంటారా, అల్లాహు అక్బర్, నరకం నుంచి విముక్తి మరియు అల్హమ్దులిల్లా ఉపవాసం యొక్క సిఫారసు. మరియు అదే విధంగా రేపు ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు తాలా బాబు రయ్యాన్ నుంచి మనకు స్వర్గంలోకి స్వర్గ ప్రవేశాన్ని కల్పిస్తాడు. ఎన్ని ఘనతలు సోదరులారా. ఇన్ని ఘనతలు తెలిసిన తర్వాత కూడా ఒక్క దుర్భాగ్యుడు, తనపై తాను అన్యాయం చేసుకున్న వాడు తప్పితే ఎవ్వరు కూడా ఈ ఘనత నుంచి విముఖత చూపరు. ఈ ఘనతను ఏ విధంగానైనా సరే పొందాలి అన్నటువంటి ఆసక్తి వారిలో కనబరుస్తారు. మన యొక్క సలఫులను చూస్తే ముఖ్యంగా ఈ రంజాన్ మాసం కొరకు ఏ విధంగా ఆచరణలో ఎలా ఉండేవారంటే, ఉపవాసాలు పాటించడంలో అసలు ఒక రేసులో గుర్రం ఏ విధంగా గుర్రపు సవారీలు ఒకదాన్ని మించడానికి ఒకటి ఏ విధంగా పరుగులు తీస్తాయో, విశ్వాసులు కూడా ఆ విధంగా ఆచరణాత్మకంగా ఉపవాసాలు పాటించడంలో పరుగులు తీయాలి అని పండితులు తెలియజేస్తూ, మన యొక్క సలఫులు తెలియజేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం సోదరులారా. ఈ యొక్క సుబ్హానల్లాహ్, ఈ యొక్క మాసంలో అల్లాహ్ సుబ్హానహు తాలా స్వర్గ ద్వారాలను తెరుస్తాడు, నరక ద్వారాలను మూస్తాడు. ప్రతి పుణ్యానికి ఉపవాస స్థితిలో చేసినటువంటి ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో చేసినటువంటి ప్రతి పనికి, ప్రతి ఆచరణకి అల్లాహ్ సుబ్హానహు తాలా రెట్టింపు పుణ్య ఫలాలను ప్రసాదిస్తున్నాడు. ఒక నఫిల్ నమాజు, ఫరజ్ నమాజ్ అంత పుణ్యం. అల్లాహు అక్బర్ కబీరా.
కారణం ఉపవాస ఘనత ఇది సోదరులారా. కాబట్టి మనం ముఖ్యంగా ఈ యొక్క ఉపవాసాలను పాటించడానికి మనల్ని మనం తయారు చేసుకోవాలి. ఇంట్లో ఎవరైనా సరే అలసత్వం వహించేటువంటి వాళ్ళు ఉంటే వారికి బోధించాలి, హితబోధ చేయాలి, వారికి నసీహత్ చేస్తూ ఉండాలి. మన పని బోధించడం, చెబుతూ ఉండాలి, పాటించండి అని చెప్పి. ఎంత ఉన్నతమైనటువంటి ఆచరణ మన కొరకు ప్రసాదించాడు. మన ఇహపరాల మేలు కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఎంతో మన మీద కారుణ్యం దాల్చి ఈ యొక్క ఉపవాసాల మాసాన్ని మన వద్దకు పంపించాడు. కాబట్టి మనం అల్లాహ్కు కృతజ్ఞత తెలుపుతూ ఈ యొక్క రంజాన్ మాసంలో మనం ఉపవాసం పాటిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఉపవాసాలను స్వీకరిస్తే ఇవే మనం రేపు పర్లే దినం రోజున వీటి ద్వారా మనకు మోక్షం కలుగవచ్చు. కాబట్టి సోదరులారా, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మరొక సందర్భంలో మరిన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. కాబట్టి అందరూ కూడా ఇన్షాల్లా సంకల్పించుకోండి, ఇప్పటి నుంచే సంకల్పించుకోండి. వల్లాహ్ నేను ఇన్షాల్లా తప్పకుండా 30 ఉపవాసాలు పాటిస్తానని చెప్పి తప్పకుండా అందరూ సంకల్పించుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క మంచి సంకల్పాలు కూడా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. అదే విధంగా రేపు మన యొక్క సంకల్పం ద్వారా, మంచి సంకల్పం ద్వారా రేపు ఉపవాసాలు ఉండడం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తన సహాయ సహకారాలను అందిస్తూ ఉంటాడు, మరియు శక్తిని మనకు ప్రసాదిస్తారు. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారు కూడా దువా చేసుకోండి, వల్ల నాకు ఆరోగ్యం ప్రసాదించు, తప్పకుండా నేను ఉపవాసాలు పాటిస్తానని సంకల్పించుకోండి. బహుశా దాని ద్వారానైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు షిఫా ప్రసాదించవచ్చునేమో. కాబట్టి సోదరులారా, ఎన్నో లాభాలు ఉపవాసాల ద్వారా మనకు ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయబడ్డాయి. మనం వాటిని తెలుసుకొని ఉపవాసం ఉండడంలో మనలో ఆసక్తిని పెంచుకుంటే తద్వారా రేపు ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని రాబోయేటువంటి మాసం ద్వారా మనం పొందగలుగుతాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఉపవాసాల ఘనతను తెలుసుకొని వచ్చేటువంటి ఆ రంజాన్ మాసంలో సంపూర్ణంగా 30 ఉపవాసాలు పాటించేటువంటి బుద్ధిని, భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించుగాక. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నానో ఆ ఉపవాసాలు పాటించడం కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలను ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఆ రంజాన్ మాసంలో లభించేటువంటి ఆ లైలతుల్ ఖద్ర్ యొక్క రాత్రిని పొంది పాప క్షమాపణ చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రాబోయే రంజాన్ ద్వారా మనందరికీ ఇహపరాల సాఫల్యాన్ని ప్రసాదించుగాక. మన జీవితాలలో ఆయన శుభాల వర్షాన్ని కురిపించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మంపై స్థిరత్వం కోసం మనందరికీ ఆయన సహాయం అందించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇహపరాల సాఫల్యాన్ని ప్రసాదించుగాక. సోదరులారా, అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఇహపరాలను సాఫల్యాన్ని ప్రసాదించుగా. ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ ని నడిపిస్తున్నారో, దీని కొరకు తమ యొక్క వంతు సహాయాన్ని చేస్తున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరి కృషిని స్వీకరించి ఇహపరాలలో వారికి ఉత్తమమైనటువంటి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. జజాకల్లాహ్ ఖైరన్ షేక్. అల్హమ్దులిల్లాహ్, చాలా మంచి చక్కటి సందేశాన్ని అందించారు. మరి సోదరులారా, సోదరిమణులారా, ఇప్పుడు జరిగినటువంటి క్లాస్ నుంచి మీలో ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. మిమ్మల్ని అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. మీ ప్రశ్నకు సమాధానాలు పొందవచ్చు. ఎవరికైనా ఏదైనా సందేహం ఉందండి? బహుశా ఎవరికి సందేహం లేనట్లుగా ఉంది. ఎవరికి ఏం డౌట్స్ లేవండి? ఓకే, జజాకల్లాహ్ ఖైరన్. అల్హమ్దులిల్లాహ్, చాలా చక్కటి సందేశాన్ని అందించారు. ఉపవాసాల యొక్క ఘనత గురించి మాకు తెలియపరిచారు. మరి సృష్టికర్త అల్లాహ్కు మేము దువా చేస్తూ ఉన్నాం. ఎవరైతే మనకు జ్ఞానాన్ని నేర్పించినటువంటి గురువులు ఉన్నారో వారందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి మరింత ఇల్ముని వృద్ధి చేయగాక. హ్యాండ్ రైజ్ చేశారు ఎవరు? దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. మిమ్మల్ని అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. హ్యాండ్ రైజ్ చేయగలరు? ఇక్కడ ఒక టెక్స్ట్ మెసేజ్ లో ఒక హదీస్ యొక్క రిఫరెన్స్ అడుగుతున్నారు. ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక రోజు ఉపవాసం ఉంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 70 ఏండ్ల వరకు వారి యొక్క ముఖాన్ని నరకాల నుంచి రక్షిస్తాడు అన్నటువంటిది ఇక్కడ మనకు హదీస్ ద్వారా తెలియజేయబడింది. హదీస్ నెంబర్ ముస్నద్ అహ్మద్ లో వచ్చింది, మరియు ముస్నద్ అహ్మద్ లో వచ్చిందమ్మా. హదీస్ నెంబర్ వేసుకుని ఇన్షాల్లా మీరు తప్పకుండా ఆ యొక్క హదీస్ని తెలుసుకోగలరు. పంపిస్తాను మీకు. ఇన్షాల్లా. అదేవిధంగా ఈరోజు చెప్పినటువంటి దువా ఏదైతే ఉందో, ఈ దువాని మీ అందరూ కూడా కంఠస్థం చేయండి. రేపటి రోజున ఇన్షాల్లా ఆ యొక్క దువాని రేపటి రోజున చెప్పాల్సి ఉంటుంది.
హుసేన్ బి గారు దయచేసి అన్మ్యూట్ చేసుకోండి, మీ ప్రశ్నను అడగండి. अस्सलामुअलैकुम शेख। వాలేకుం సలాం, ప్రశ్న అడగండి అమ్మా. अस्सलामुअलैकुम। అదే కిందకి మనం నమాజ్లో చదువుకోవాలి లేకపోతే మామూలుగానే జికిర్లా చదువుకుంటే సరిపోతుందా? ఎప్పుడండి నమాజ్ చదువుకోరా జిక్రా చదువుకుంటే సరిపోతుంది అన్నారు, ఏ విషయం? రబ్బీ ఇన్ని జలంతు నఫ్సి ఫగఫిర్లి అనే దువా ఉంది కదా, ఆ, ఈ దువా మనం ఏ సమయంలో చదవాలి? మామూలుగా మనం ఇప్పుడు రంజాన్ నెలలో దువా చదువుకుంటూ ఉంటాము, నమాజ్ కూడా చదువుకుంటాము, లేకపోతే కూర్చొని చదువుకుంటాం కదా, ఆ విధంగా చదువుకోవాలా లేకపోతే ప్రత్యేకంగా దీనికి టైం ఏదైనా ఉందా? షేక్. నన్నేను అడిగింది. షేక్ రబ్బీ ఇన్ని వక్ఫిర్లి ఈ అమ్మ దువాలు. మళ్ళీ అడగండి ఒకసారి, నేను శ్రద్ధ పెట్టలేదు, ఒకసారి చెప్పండి. అదే షేక్, ఇప్పుడు మీరు సెకండ్ దువా నేర్పించారు కదా, ఈ దువా ఏ సమయంలో చదవాలి అని అడుగుతున్నాను షేక్. ఏ దువా? జిల్లాని బై ఏ దువా రబ్బీ నేర్పించారు? హారూన్ బుర్హాన్ జామీ హఫ్జుల్లా గారు దాన్ని నేర్పించారండి. ఏ దువా రబ్బీ అమ్మా చెప్పండి. జలంతు నఫ్సి ఫగఫిర్లి. ఆహా. రబ్బీ ఫిర్లీ జలంతు నఫ్సి ఫగఫిర్లి. ఫగ్ఫిర్లీ అనేటువంటి దువా నేర్పించారు. ఈ రబ్బీ దువాను ఫిర్లీ అనే ప్రత్యేకించి ఏదైనా సందర్భం ఉందా, లేకపోతే ఎప్పుడైనా చదువుకోవచ్చా అని అడుగుతున్నారు షేక్. రబ్బీ ఫిర్లీ అనేటువంటిది మనం 2 సజ్దాల మధ్యలో చదువుతాము. ఫగ్ఫిర్లీ జలంతు నఫ్సి అనేటువంటిది ఖాయిదాలో కూడా చదవచ్చమ్మా ఈ దువా. మనం నమాజులో కూర్చుంటాం కదా చివర్లో, నఫిల్ నమాజుల్లో మనం ఈ దువాని మనం తప్పకుండా చదవచ్చు. అల్లా సుబ్హానహు వ తఆలాతో పాప క్షమాపణ వేడుకోవచ్చు. ఇక ప్రత్యేక సందర్భం అంటారా, నాకు కూడా తెలియదు, ఇన్షాల్లా తెలుసుకొని చెప్తాను ఇన్షాల్లా. ఇన్షాల్లా జజాకల్లాహ్ ఖైర్ షేక్. అల్హమ్దులిల్లాహ్. ఈ దువాని అల్హమ్దులిల్లా నిరంతరం చదువుకుంటూ ఉండండి మీ పాప క్షమాపణ కోసం, గురువు గారు చెప్పినట్లుగా. అదేవిధంగా కాయిదాలు కూడా చదువుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేశారు. అల్హమ్దులిల్లా. దయచేసి నెక్స్ట్ మొహమ్మద్ గయాజుద్దీన్ గారు అన్మ్యూట్ చేసుకుని మీ ప్రశ్నను అడగండి. షేక్ ఇది అస్సలాము అలైకుం. వలైకుం సలాం వరహమతుల్లాహ్. షేక్ ఈ దువాను ఎప్పుడైనా ఎప్పుడు కూడా పఠించవచ్చు కదా సార్? దీన్ని నఫిల్ నమాజే అనేది ఎప్పుడైనా దీన్ని దువా చేయొచ్చు కదా సార్? ఎప్పుడైనా చదవచ్చు, ఈ జిక్ర్ లాగా కూడా చదువుతూ ఉండొచ్చు. ఎందుకంటే అందులో మన యొక్క పాప క్షమాపణ ఉంది కాబట్టి అదే అల్లా సుబ్హానహు వ తఆలా ఎప్పటికీ వేడుకోవచ్చు. రబ్బీ ఫిర్లీ వల్ల నన్ను క్షమించు, జలంతు అదే నఫ్సి నాపై నేనే రాత్రి అన్యాయం ఇప్పుడు చేసుకున్నాను. తాజుద్లో ఎక్కువ చదివితే బాగుంటుందని. చదవచ్చండి, మీ 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 ఇష్టం. మీరు అల్లాతో ఎంత పశ్చాత్తాపం చెందితే, ఎంత పాప క్షమాపణ చెందితే అల్లాహ్ అంతే ఇష్టపడతాడు ఇన్షాల్లా. ఇన్షాల్లా. షేక్ మా అబ్బాయి, ఒక చిన్న అబ్బాయి సూర్యవతిన్ చదువుతా అంటుంటే చదివిస్తారా చిన్న పిల్లోడు? ఇన్షాల్లా ఇన్షాల్లా. అమ్మా ఇందాక ఏదైతే హదీస్ చెప్పానో నేను, ఎవరైతే అల్లా మార్గంలో ఒక రోజు ఉపవాసం ఉంటారో వారి ముఖాలను ఆ ఒక్క రోజు మూలంగా నరకం నుండి 70 ఏండ్లు ప్రయాణం మేరకు దూరం అల్లా సుబ్హానహు వ తఆలా ఉంచుతాడు. ఈ హదీసు ఇమాం బుఖారీ రెహముల్లా గారు ఉల్లేఖించారు. హదీస్ నెంబర్ 2840 మరియు ముస్లింలో 1153. ఈ హదీస్ని మీరు తప్పకుండా నోట్ చేసుకొని తప్పకుండా దాని ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు ఇన్షాల్లా. السلام عليكم ورحمة الله وبركاته. వాలేకుం సలాం వరహమతుల్లాహ్. بسم الله الرحمن الرحيم. والتين والزيتون وطور سينين وهذا البلد الأمين لقد خلقنا الإنسان في أحسن تقويم ثم رددناه أسفل سافلين إلا الذين آمنوا وعملوا الصالحات فلهم أجر غير ممنون فما يكذبك بعد بالدين أليس الله بأحكم الحاكمين. جزاك الله خيرا. मेरा नाम अनस अब्दुल्ला. మాషాల్లా వయ్యాకం.
దయచేసి ఇంకా ఫాతిమా గారు దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకుని ప్రశ్న అడగండి. సమయం अस्सलामुअलैकुम అవుతుంది. వాలేకుం సలాం. జీ ఏ నఫిల్ నమాజులు ఫర్జ్ అవుతాయని అన్నారు కదా, దాని రిఫరెన్స్ నెంబర్ కూడా చెప్పగలరు? రంజాన్ మాసంలో చదివే ఫరజ్ నమాజు, నఫిల్ ఉపవాసాలు పుణ్యం ఫరజ్ అంతా లభిస్తుందని చెప్పి రిఫరెన్స్ నెంబర్ అమ్మా. లేదండి, ఉపవాసాలు కాదు, నమాజులు అన్నారు కదా. నమాజులు నఫిల్ ఉపవాసాలకు ఇన్షాల్లా తప్పకుండా చెప్తాము. మీకు హదీస్ కూడా పంపిస్తాము. మీరు ఖదీజా గారిని సంప్రదించండి, ఇన్షాల్లా మీకు హదీస్ పంపిస్తారు. మీరు ఇన్షాల్లా తెలుసుకుంటారు. ఇంకా నెక్స్ట్ డౌట్ అడగండి ఇన్షాల్లా. బరకల్లాహ్. ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకెవరికి ఏం ప్రశ్న లేదండి. ఇన్షాల్లా మరి ఎవరికి ఏ ప్రశ్న లేనట్లయితే ఇంతటితో ఈ సభను ముగిద్దాము. మరి అల్హమ్దులిల్లా, అల్లా యొక్క కారుణ్యంతో మీరు ఎన్నో దువాలు నేర్చుకుంటున్నారు, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. అల్హమ్దులిల్లా, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికైనా ఏదైనా మేలు చేయదలిస్తే ముందుగా వాళ్ళకి ఇల్ముని నేర్పిస్తారు. ఇల్ము నేర్చుకుంటున్నారు, ఈ దువాలు నేర్చుకుంటున్నారు. ఈ దువాలు నిరంతరం మీరు చదువుకోవడం కోసం నేర్పించేటటువంటి దువాలు. వీటిని షేక్ గారు చెప్పినట్లుగా అబ్దుల్లా జామీ హఫ్జుల్లా గారు మీరు నఫిల్ నమాజులో కూడా చదువుకోవచ్చు అన్నారు. మిగిలినటువంటి సందర్భాల్లో కూడా చదువుకోవచ్చు. అల్హమ్దులిల్లా, అలాంటి టైంలో కూడా వీటిని నిరంతరం మీరు మననం చేసుకుంటూ ఉండండి. మర్చిపోకుండా వీటిని గుర్తు చేసుకుంటూ ఉండండి. అద్భుతమైనటువంటి ఆయుధాలు. ఎవరైనా శత్రువులు మీ మీ యొక్క చెడును కాంక్షించేటటువంటి వారు ఉంటే మీకు అనిపిస్తుంది ఒక్కసారి AK-47 గన్ ఇస్తే కాల్ చేయాలనిపిస్తుంది ఒక్కొక్కరికి. కానీ అంతకంటే పవర్ఫుల్ ఆయుధాలు మీకు ఇస్తున్నాం. వీటితో మీరు వీటిని ప్రయోగించడం ద్వారా వారికి ఎలాంటి నష్టం జరగదు, కానీ వారిలో ఉన్నటువంటి కీడు తొలగిపోయి వారికి మేలు జరుగుతుంది, మీకు మేలు జరుగుతుంది. ఇన్షాల్లా ఈ దువాలు అద్భుతమైనటువంటి దువాలు. ఇన్షాల్లా ఈ దువాలు నేర్చుకోండి. మరి చివరిగా ఈ క్లాస్ని ముగిస్తూ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కి నేను దువా చేస్తున్నాను. మీకు దువా పంపించండి అని చెప్పి మెసేజ్ పెట్టారు. ఈ దువాని ఇన్షాల్లా గ్రూప్ లో పెట్టే ప్రయత్నం చేస్తాము. బహుశా మీ అందరు గ్రూప్ లో ఉన్నారని అనుకుంటున్నాను. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కి నేను దువా చేస్తున్నాను. అలా ఏ విషయాలు అయితే మేము విన్నామో, విన్నటువంటి విషయాల్ని వినడంతో పాటు మా జీవితంలో ఆచరించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించు ఆమీన్. మా అందరినీ కూడా ఉత్తమమైనటువంటి ముస్లింలుగా మమ్మల్ని తీర్చిదిద్దు ఆమీన్. నికార్స్ అయినటువంటి ముస్లింలుగా 5 పూటల నమాజ్ చేస్తూ 30 రోజుల ఉపవాసాలను పాటిస్తూ రంజాన్ నెల యొక్క పూర్తి సౌభాగ్యాన్ని పొందే వారిలో మమ్మల్ని చేర్చు ఆమీన్. మరణం సమయంలో మా నాలుగుల మీద లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ కల్మాని పట్టింపజేసి తిరిగి లేచే సందర్భంలో సహాబాలు సజ్జనులతో పాటు మమ్మల్ని తిప్పిలేపి జన్నతుల్ ఫిర్దౌస్లో మమ్మల్ని ప్రవేశపెట్టు అల్లా ఆమీన్. వాఖిరు దానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వబిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. మీ అందరూ కూడా ఇదే విధంగా సమయానికి క్లాస్లో జాయిన్ అవ్వండి. రేపటి నుంచి మీతో పాటుగా మీ బంధుమిత్రులు, మీ స్నేహితులు అందరినీ కూడా క్లాస్లో జాయిన్ అయ్యేలాగా ప్రయత్నం చేయండి. మీ యొక్క క్లాస్ ద్వారా అయినా వారికి హిదాయత్ దొరికే అవకాశం ఉంది ఇన్షాల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.